నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమో అని భయం ఉంది నాకు. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. క్రియేషన్, ఇట్స్ ఏ క్రియేషన్, ఇట్స్ ఏ క్రియేషన్. మీరు బాగుండడానికి దేవుడు ఎన్ని మాటలు రాస్తున్నాడండి బైబిల్లో. ఇది మతమా, మత గ్రంథమా, మత పుస్తకమా? ఒక్క చెడు కానీ, మనిషిని నాశనం చేసే మాట కానీ, మనిషికి కీడు చేసే మాట కానీ ఒక్క మాట కాక ఒక్క మాట కూడా బైబిల్లో లేదండి. మీ పాపాలు తీసేస్తాడు, మీకు పరలోకాన్ని ఇస్తాడు, మీకు రాబోయే భయంకరమైన బాధ నిత్యాగ్ని దండం నుండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. సృష్టికర్త, సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, సర్వాన్ని కలిగించిన వాడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. నీ పాపాలను తీయడానికి ఏకైక మార్గం. వస్తున్నాడు మీ రాజు, వస్తున్నాడు మీ ప్రభువు, వస్తున్నాడు మీ మెస్సయ్య, వస్తున్నాడు మీ రక్షకుడు. బి అలర్ట్. మా దేవుడు మాటను మేము బలంగా నమ్ముతాం. సూర్యుడున్నంత కాలం క్రైస్తవ్యం ఉంటుంది అని బైబిల్లో దేవుడు రాయించిన తర్వాత, ఒకవేళ నువ్వు క్రైస్తవ్యం ఆపాలంటే ఇలా బ్యానర్లు చింపటం, ఏదో చిన్న చిన్న అమాయకులు అక్కడక్కడ సువార్తలు చేసుకుంటే వాళ్ళ మీద ప్యానెల్ చల్లటం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, చిన్న చిన్న చర్చలు కూర్చేయటం కాదు. నీకు దమ్ముంటే క్రైస్తవ్యం ఆగిపోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సృష్టిలో సూర్యుడిని లేకుండా చెయ్యాలి. అది ఎవరి వల్ల అవుతుందా? అది అవదు. సంఘాన్ని ఆపటం కూడా ఎవరి వల్ల కాదు. మేము దేవుడిని నమ్మం అని ఎవడైనా అన్నాడు అనుకోండి, నేను ఒకటే చెప్తాను, నువ్వు దేవుడిని నమ్మను అంటే నీ చేతి పడుతున్న ముద్ర మార్చేసుకోరా అంటాను. అర్థదా? సవాల్. ముద్ర మార్చుకో, దేవుడు నాకు వద్దని చెప్పు. ముద్ర మార్చుకో, దేవుడు లేడని చెప్పు. ముద్ర మార్చుకో, దేవుడు నన్ను చేయలేదని చెప్పు. క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నాను, మీ రక్షకుడు కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తే. మళ్ళా చెప్తున్నాను, మీకోసం ప్రాణాలు పెట్టింది మా ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రపంచంలో ఎవ్వడు పాపుల కోసం ప్రాణం పెట్టలేదు. వన్ అండ్ ఓన్లీ. ద్వేషింపబడేవాడు క్రైస్తవుడు, ద్వేషింపబడుతూ ప్రేమించేవాడు క్రైస్తవుడు. మీరు ద్వేషించండి అయ్యా, అయినా మీ ఊర్లో సభ పెడతాం, ఎందుకంటే మిమ్మల్ని మార్చుకోవాలి కదా. ప్రేమమూర్తులు క్రైస్తవులు. క్రైస్తవులకి క్రీస్తు నేర్పింది ఏంటో తెలుసా? ప్రేమ. మీరు కొట్టండి, మీరు తిట్టండి, వీళ్ళని కొడితే మరొకరు వచ్చి సభ పెడతారు, వీళ్ళని కొడితే మరొకరు సువార్తకు వస్తారు. దేవుడి గురించి క్రైస్తవులు చెబుతూనే ఉంటారు. కారణం, ప్రేమను నేర్పించాడు, రక్షించమని నేర్పాడు, మంచిని చెప్పమన్నాడు. క్రైస్తవుడు లోక సంబంధిగా కాక వేరైపోయి లోకానికి మంచి నేర్పుతాడు. యేసుక్రీస్తుల వారు అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ఉడత బెదిరింపుకి ఎవడు బెదరడు, ఎవడు కదలడు. నానాటికి క్రైస్తవ్యం విస్తరిస్తుంది తప్ప క్రైస్తవ్యాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. మట్టిని హత్తుకుంటున్న మనిషి. మీకు కరపత్రలో ముద్రించారు, మట్టిని హత్తుకుంటున్న మనిషి. ప్రియులారా, ఈ అంశాన్ని లోతుగా మీరు పరిశీలించగలిగితే మానవ సమాజానికి దేవుని మాటలు ఎంత శ్రేయస్కరమో, మనుషుల మధ్యలో అంతమైపోతున్న, క్షీణించిపోతున్న బంధాలు, ఆ బంధాల విలువ తెలియకుండా
సమాజం నాశనానికి వెళుతున్నప్పుడు దేవుడి మాటలు మొదట సమాజాన్ని సంస్కరించటం, తర్వాత సమాజంలో ఉన్న మనుషులందరినీ కలిగించిన దేవుని చెంతకు మనిషిని నడిపించటానికి దేవుని మాటలు ఎంతగా ఉపయోగపడతాయో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు సమాజాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఒకనాడున్న ప్రేమలు, ఒకనాడున్న బంధాలు, ఒకనాడున్న ఆప్యాయతలు ఈ కాలంలో మనుషుల మధ్య ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్పొచ్చు లేవు. మనిషి మరో మనిషిని ప్రేమించలేని పరిస్థితి, మనిషి కలిసి ఉండలేని పరిస్థితి. అది ఎక్కడో ఒకప్పుడు కొంచెం వెనక్కి కాలానికి వెళితే ఏదో శత్రువులుగా విడిపోయిన రెండు కుటుంబాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాలు జరిగేవి. కానీ ఈరోజు సమాజాన్ని చూస్తుంటే కుటుంబంలో తల్లి తండ్రి, కుమారుడు కుమార్తె, తల్లి కొడుకు, తల్లి కూతురు, తల్లిదండ్రులు కన్నబిడ్డలు, వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు. అందరి మధ్య గొడవలు, అందరి మధ్య విభేదాలు. ఈ విభేదాలు గొడవలు ఏ స్థాయికి వచ్చేసాయి అంటే సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. మధ్యకాలంలో మీరు వార్తల్లో చూశారు, నేనైతే ఆశ్చర్యపోయిన ఈ రెండు సంఘటనలు. ఒకటి ప్రకాశం జిల్లా కంబం అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక తల్లి కొడుకుల మధ్య గొడవ అండి. సొంత తల్లి అండి, కన్న తల్లి కొడుకుకి తల్లికి ఏమన్నా ఆస్తి తగాదాలు వస్తే సొంత తల్లి కొడుకును ముక్కలుగా నరికింది. నరికేసి చెరువు పక్కన విసిరేసింది, సంచుల్లో కూరేసి మొక్కల్ని. ఏంటి, తల్లి కొడుకును నరికేస్తుందా, చంపేస్తుందా? కారణం ఏంటని మనం ఆలోచిస్తే డబ్బు తగాదాలు, ఆస్తి తగాదాలు. ఈ మధ్యకాలంలో బాగా అందరినీ బాధ పెట్టిన వార్త, అందరి మనసులను కలిచివేసిన వార్త, హైదరాబాద్ మీరు గురునాథ్ అండి, గురునాథ్ అతని పేరు. హైదరాబాద్లో న్యూస్ మీరు అందరూ చూశారు, భార్యని చంపేశాడు. భార్యను చంపటంలో ఎలా చంపాడంటే మామూలుగా చంపలేదు. భార్యను పీక పిసికి చంపేసి డెడ్ బాడీని, శవాన్ని ముక్కల కింద నరికేసాడండి. నరికేయటం అంటే ఇప్పటి వరకు మనం చూసాం నరకటం, చంపటం, వీటిది ఇదో స్టైలు. చంపేసిన ముక్కలనంటే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసాడు. సొంత భార్య 13 ఏళ్ళు కాపురం చేసింది, 2 పిల్లలు ఉన్నారు. సొంత భార్యనండి ముందు తల నరికాడు, తర్వాత కాళ్ళు నరికాడు, తర్వాత చేతులు నరికాడు, తర్వాత మధ్యలో ఉన్న బాడీని 4 ముక్కలు చేసాడట. మటన్ నరికి కత్తి తెచ్చాడట భార్యని నరకడానికి. నరికి ముక్కలు చేసింటే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసాడు. ఆ ఉడకబెట్టడానికి ముందు ఏం చేశాడంటే ఎముకలను మాంసాన్ని వేరు చేశాడట. మాంసాన్ని అంతా కుక్కర్లో వేసి ఉడకబెట్టాడట. మిగిలిపోయిన ఎముకల్ని గ్యాస్ పొయ్యి మీద కాల్చేసాడట. కాల్చిన ఎముకల్ని పొడి చేశాడు. ఈ ఉడకబెట్టిన మాంసాన్ని నీటిలో కలిపేసాడండి. ఈ ఎముకలు, ఈ మాంసం అంతా జస్ట్ ఒక పెయింట్ బకెట్లో నీటిలో కలిపేసి పట్టుకెళ్ళి చెరువులో వంపేసాడు. అదంతా సొంత భార్య అండి. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు మానవుల మధ్య బంధాలు అనేవి లేవు. కారణం విపరీతంగా పెరిగిపోతున్న డబ్బు పిచ్చండి. డబ్బు పిచ్చి. ప్రతి మర్డర్ వెనక, ప్రతి హత్య వెనక మనకు కనపడుతున్నది ఏంటంటే డబ్బులు, లేదంటే అక్రమ సంబంధాలు. మీకు ఫోటోలు వేసారు చూడండి, ఆవిడే, ఆ వెనకాల ఉన్న అయ్యగారే, గురునాథ్ గారు. ఏమి చదువుకున్నాడండి, ఏమి తెలియనుడండి అనుకుంటారేమో. మళ్ళీ అయ్యగారు ఎవరంటే ఆర్మీ రిటైర్డ్, ఆర్మీలో పనిచేసి వచ్చాడు. అందుకే కొంచెం బాడీ ఫిట్గా ఉందంటే ఈజీగా చంపేశారట అలావిడ్ని. పోలీసు వాళ్ళు అడిగారండి ఎలా చంపేవాడిని. పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నాడు, నా బాడీ చాలా ఫిట్గా ఉంటుందండి, జిమ్ బాడీ కదా, ఒకసారి గోడకేసి కొట్టాను, కళ్ళు తిరిగి పడిపోయింది, పీకనొక్కి చంపేశాను అంటున్నాడు. ఈజీగా చెప్తున్నాడండి పోలీసు వాళ్ళు అడిగితే. ఇటు భార్యని చంపేసుకుంటావా, ఇటు కొడుకునో చంపేసుకుంటావా? ఈ మధ్యకాలంలో మీరు ఏ వార్త చూడండి, టీవీ ఛానల్లో ఆన్ చేయండి, భార్యని చంపడం, భర్తని చంపడం, తల్లిదండ్రులను చంపడం, తాతను చంపేసిన మనవడు, మీరు ఏ విషయమైనా తీయండి, దాని వెనకాల 2 ఉంటాయి.
ఒకటి అక్రమ సంబంధం, లేదంటే డబ్బు. ఈ రెండింటి దగ్గరే గొడవలండి. మీరు ఏ కుటుంబాన్ని కదపండి, ఏ గ్రామాన్ని కదపండి, ఎక్కడ గొడవ అయినా సరే మీరు విచారించండి, వెనక్కి వెళ్ళిపోతే ఉంటే అక్రమ సంబంధం ఉంటుంది, లేదంటే డబ్బు గొడవ ఉంటుంది. ఇవన్నీ మీకు ప్రారంభంలో ఎందుకు చెప్పానో, నేను దేవుడు మాటల్లోనికి లోపలికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఇదా దేవుడు ఇందుక బైబిల్ను రాయించి మనుషుల చేతుల్లో పెట్టాడు. మూర్ఖులు ఎరగక మతం అనుకున్నారు, ప్రకటిస్తుంటే అర్థం చేసుకోలేక తిరుగుబాటు చేస్తున్నారు. కానీ అలా తిరుగుబాటు చేస్తున్నవాడు ఆ మూర్ఖత్వం నుండి బయటికి రావాలి అంటే వాడు వినవలసింది కూడా వాక్యమే. ఈ సమాజాన్ని సంస్కరించేది బైబిలే. ఈ సమాజంలోని ఈ భయంకరమైన గొడవలు, ఈ ఆస్తి తగాదాలా, లేదా ప్రాణాలు తీసేసేంత క్రూరమైన మనసులా, ఏ మనస్సును బద్దలగొట్టి మంచి మనిషిగా మార్చాలి అన్నా వాడి చేతుల్లోనికి వెళ్ళవలసింది బైబిల్, వాడి హృదయంలోనికి వెళ్ళవలసింది వాక్యం. అంత గొప్పది ఈ బైబిల్. మీకు అర్థమవుతుంది ముందుకెళ్ళేసరికి. దేవుడు ఈ మనిషి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, మనుషులు ఈ భయంకరంగా ఈ లోకంలో ఉన్న డబ్బుని, ధనాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని ప్రేమించి చంపుకునే స్థాయికి వచ్చేస్తారు అని గుర్తెరిగిన దేవుడండి సుమారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో ఒక మాట రాశాడండి. నాయనా, మీరు గనక నేను చెప్పిన మాటను మీరి నన్ను హత్తుకోవలసిన మీరు ఈ మట్టి లోకాన్ని గనక హత్తుకున్నారా, భయంకరమైన క్రూరులుగా మీరు మారిపోతారు అని చెప్పాడు. బైబిల్లో మాట చూద్దాం, కీర్తన గ్రంథం చూద్దాం అందరం. 119వ కీర్తన 25వ వచనం చదువుదాం బైబిల్లో. అందరూ దయచేసి బైబిల్ చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 25 నుంచి ఏమండి బైబిల్ చదువుదాం, అందరూ చూద్దాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు చూడండి భక్తుడు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నా ప్రాణం అనగానే ఇక్కడ దేహం, నా శరీరం. ఈ శరీరం అట ఎక్కువగానట మట్టిని హత్తుకుంటుందట. నిజంగా ఆ మాట చదివినప్పుడు అండి, మనిషి మట్టిని హత్తుకోవటం ఏంటి? నేను చాలా రోజులు ఆగాను, అక్కడ ఆలోచించానండి. మనిషి మట్టిని హత్తుకోవటం ఏంటి? హత్తుకోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? హత్తుకోవటం అంటే అర్థం ఏంటి? హత్తుకుపోవడం అంటే అర్థం ఏంటంటే విడదీయరాని బంధంగా ఏర్పడిపోవటం. బైబిల్ దేవుడు అంటాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు అంటే చివరికి అమ్మగారిని కూడా మర్చిపోతారు. అదే కదండి దేవుడు చెప్పింది అక్కడ. ఒక్కసారి భార్య గారు వచ్చారంటే అమ్మగారిని కొంచెం చిన్న చూపే. అందుకే లోకంలో మంచి సామెతలు భార్య భర్తలు బంధం మీద పెట్టారు. అందుకే భార్యను హత్తుకుంటాడు అంటే అర్థం ఏంటంటే, భార్యను హత్తుకోవటం అంటే అర్థం ఏంటంటే కలిసిపోతారు, ఇద్దరు ఒకటైపోతారు, ఇక వాళ్ళు విడదీయరాని బంధంగా ఏర్పడిపోతారు అన్నాడు. అక్కడ భార్యను హత్తుకుంటాడు అని చెప్పిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, నా ప్రాణం మట్టిని హత్తుకుంటుంది అంటే హత్తుకోవటం అంటే అర్థం ఏంటంటే విడదీయరాని బంధంగా ఏర్పడిపోయింది. ఏకమైపోయారు ఇద్దరు. మట్టి ఏమంటే మనిషి ఏకమైపోయారు. ఇక్కడ మీకు డౌట్ రావాలి. డౌట్ ఏంటంటే మట్టిని హత్తుకోవటం ఏంటండి మనిషి, నేనెప్పుడు హత్తుకున్నాను అనుకుంటారు మీరు. బాగా వినాలి. మట్టిని హత్తుకోవటం ఏంటి మనిషి అంటే, మట్టి అనగానే అక్కడ మట్టి కాదు. బాగా అర్థం చేసుకుంటే ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్నవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడతాయి అంటే మట్టిలో నుండే పుడతాయి. తెలుసా మీకు? మనిషి ఇష్టపడుతున్నవన్నీ, మనిషి నాకు ఇది ఇష్టం అని దేన్నైతే అంటున్నాడో అవన్నీ కూడా దానికి మూలాల్లోనికి వెళ్ళిపోతే దాని మూలం మట్టే. మీకు అర్థం కాదని చెప్తాను. ఆడపిల్లల్ని ఎవరినన్నా ఒకరిని మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, అమ్మ నీకు ఏమంటే బాగా ఇష్టం అని అడగండి. ఆడపిల్లల్ని అడగండి, వాళ్ళు 2 పేర్లు చెప్తారండి. ఫస్ట్ ప్లేస్లో బంగారం ఉంటుంది, రెండో ప్లేస్లో పట్టుచీరలు ఉంటాయి. ఏ స్త్రీ అయినా మీకు ఏమి ఇష్టం అండి అంటే మొదట బంగారం, తర్వాత పట్టుచీరలు. ఇప్పుడు బంగారమేనా నిజంగా? బంగారం మూలానికి వెళ్ళాలా? చీరలైనా నిజంగా చీరల యొక్క మూలానికి వెళ్ళాలా? మూలానికి వెళ్తే బట్టలైనా పుట్టేది ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మట్టిలో నుండే. మట్టిలో నుంచి ఒక చెట్టు పుడితే పత్తి, ఆ పత్తి నుంచి దారాలు చేస్తే ఆ దారాల నుంచి ఏమొస్తాయి? బట్టలు వస్తాయి. అంతే కదండి.
ఎక్కడి నుంచి పుట్టింది? దాని మూలానికి వెళ్ళిపోతే బట్టలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మట్టిలో నుండి. బంగారం డైరెక్ట్గా ఎక్కడ దొరుకుతుంది? భూమిలో, మట్టిలోనే పుడుతుంది. వెండి ఎక్కడ పుడుతుంది? మట్టిలోనే పుడుతుంది. అంటే ఇంకా ఇంకా మీకు ఇంకా బాగా ఇష్టమైంది ఏంటంటే డబ్బులు. అంతే కదండి. డబ్బులు అనేసరికి మీకు ఏం అర్థం అవ్వవు. నేను నోటు చూపిస్తాను ఇప్పుడు, జాగ్రత్త చూడండి. డబ్బులు నోట్లండి. నా దగ్గర చిన్నది ఉంది, మీకు పెద్దది అయితే బాగా అర్థం అవ్వను. దీన్ని చూడండి సరిగా. ఇదేంటి చెప్పండి? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. ఇది ఏంటని అడుగుతున్నాను అంతే. ఏంటండి? కాగితం. వెరీ గుడ్. ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదేంటి చెప్పండి? ఇది. ఈ రెండిట్లో ఏది ఇష్టం చెప్పండి? ఇప్పుడు ఈ రెండు ఎవరికైనా ఇచ్చి ఒకటి తీసుకోండి అంటే ఏది తీసుకుంటారు? ఇది. అంతేనా? ఇప్పుడు ఇది పేపరే, ఇది పేపరే, ఇదంటే ఎందుకు ఇష్టం? మీకు తెలీదు. ఇదంటే ఎందుకు ఇష్టం చెప్పండి? అది పట్టుకెళ్తే పప్పలు కొనుక్కోవచ్చు, పిల్లలు అడిగితే చెప్తారు. ఉట్టు పేపర్తో ఏం చేసుకుంటాడు? అంతే కదండి. ఇది పేపరే, ఇది పేపరే. మీకు విచిత్రం ఏంటంటే ఇది చెట్లో నుంచి తీసిన పేపరే, ఇది చెట్లో నుంచి తీసిన పేపరే. ఇది రాసుకోవడానికి, ఇదేమో అన్నం బియ్యం కొనుక్కోవడానికి. దట్స్ ఇట్, తేడా అంతే. ఇది బియ్యం కొనుక్కోవడానికి, పప్పులు కొనుక్కోవడానికి, ఇదేమో పెన్నతో రాసుకోవడానికి. రెండు ఎక్కడి నుంచి పుడతాయి? చెట్లో నుంచి పుట్టాయి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? మట్టిలో నుంచి పుట్టింది. ఇప్పుడు ప్రపంచంలో డబ్బు అంటే నాకు ఇష్టం లేని మనిషి ఉన్నాడా? ఉన్నాడా? ఇప్పుడు దేవుడు రాయించిన మాట చదవండి అక్కడ. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. మట్టి అనగానే మీరు ఏం అర్థం చేసుకోవాలి అక్కడ? డబ్బు, బంగారం, వెండి, బట్టలు, ఆస్తులు, ఇల్లులు, పొలాలు, కార్లు, ఫ్రిడ్జ్లు, పెద్ద పెద్ద నెక్లెస్లు, వడ్డానాలు. చేతులు కడతారండి ఇక్కడ, జాకెట్ వేసిన తర్వాత ఇక్కడ ఏదో అంటారు దాన్ని, వంకీలు. ఇక్కడ ఇక్కడ నెత్తి మీద ఎట్టేది ఏమంటారు? పాపిళ్ళు. ఆ తర్వాత చెవులు కండి. చెవులు అంటే చెవులు ఇక్కడ పెట్టుకుంటారండి. ఒక ఆవిడ చెవు చూసానండి నేను. ఎక్కడొకటి 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 చెవు అంతా ఉన్నాయి. ఇక్కడ రివర్స్ పై ఇక్కడ వరకు కన్నాలండి ఆవిడ చెవికి. చెవు కనబడదు. ఇక అంతా చెవుని చూస్తుంటే బంగారం కనబడుతుంది. చేతికండి రింగ్ ఫింగర్ అని ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఉంగరపు వేలు. అంటే ఆ వేలుకు ఉంగరం పెట్టుకోమని. కానీ మనిషి ఉంగరాలు ఎన్ని ఎడతాడు? చిటినేలకు ఉంగరమే. ఈ ఉంగరం వేలు అంటే ఇది, దీనికి పెడతాడు. మధ్య వేలు దీనికి పెడతాడు. ఏమంటే ముందున్న వేలు దీనికి పెడతాడు. బొట్టన వేలు పెడతాడు. పెట్టుకోవడానికి అవకాశం లేదు కదండి, ఇంకొక వేలు పెట్టుకోవడానికి అవకాశం ఉండి చేయించుకుని మళ్ళీ దానికి ఎడతాడు. ఇలా చేయి చూస్తే అన్నీ ఉంగరాలే, చెవు చూస్తే అంతా బంగారమే. ముక్కు ఇక్కడ ఇటుపక్క ముక్కు, ఇటుపక్క ముక్కు, మధ్యలో గాలి వెళ్దాన్ని వదిలేశారు. లేదంటే అక్కడ హోలేసి అక్కడ ఒకటి ఎడతారు. ఏంటంటే ఇష్టం, బంగారం ఇష్టం బాగా. చెవునంతా బంగారం ఉండాలి, చేతుల నిండా బంగారం ఉండాలి, మెడ నిండా బంగారం ఉండాలి, నెత్తి మీద బంగారం ఉండాలి. ఏమంటే ఎక్కడ చూడండి బంగారంతో ఒళ్ళు అంతా ఏం చేయాలి? నింపేయాలి. ఏట్రా ఇది అంటే బంగారం అంటే పిచ్చి. ఆ బంగారం ఎవరి దగ్గర, ఒక ముసలావిడ దగ్గర ఉందనుకోండి, ఆవిడ పొరపాటున ఏదైనా లావు చైన్ వేసుకుని చీకట్లు అలా నడుచుకుంటూ వెళ్ళిందంటే ఆవిడ చంపేస్తారు. అది లాక్కుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆవిడ ప్రాణాలు పోయింది, ప్రాణాలు పోగొట్టుకున్నది దేనివల్ల అంటే బంగారం వల్ల. ఆడెందుకు లాగేసాడంటే ఆడు ప్రాణం ఈవిడ ప్రాణం కంటే బంగారాన్ని అతుకుంది ఆడు ప్రాణం. అంతే కదండి. ఇప్పుడు ఒక పెద్దవాడిని ఎందుకు చంపేసాడు అంటే ఆవిడ ప్రాణం రా, ఆవిడ ఒక కుటుంబానికి తల్లిరా అంటే అవన్నీ నాకెందుకు? ఆవిడ చచ్చిపోతే ఆ కుటుంబం అనాథలైపోతే నాకెందుకు? నాకేం కావాలి? ఆవిడ మెడలో ఉన్న బంగారం కావాలి. అంటే వీడు ఒక మనిషి ప్రాణానికి కానీ, కళ్ళ ముందున్న ఒక స్త్రీకి కానీ విలువివ్వలేని క్రూరుడుగా మారిపోయాడు. అంటే వాడి ప్రాణం దేనిని హత్తుకుపోయింది చెప్పండి? బంగారం అనకండి, ఇక మట్టనండి అంతే. ఇవన్నీ పుట్టేవి ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి. వీడు ఏమంటే దేవుడు అన్నీ రాయించలేడు కదా అక్కడ. ఇప్పుడు మట్టి అని ఎందుకు రాసేసాడు దేవుడు అంటే ఈ మట్టిలో నుండి రకరకాలు పుట్టాయి. అవన్నిట్లో నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. అన్నీ రాయించలేక దేవుడు మూల పదార్థాన్ని రాయించేశాడు అక్కడ. అన్ని పుట్టుకకు మూల పదార్థం ఏం చెప్పండి? మట్టిలో నుంచే పుడతాయి. ఆహారం మట్టిలో నుంచే పుడుతుంది.
ఎవడో ఒక 2 సెంట్లు ఉండే లేదా 3 సెంట్లు ఉండి ఇల్లు కట్టుకుంటే చాలండి. పండించుకోవడానికి బ్రతకాలంటే ఒక ఎకరం పొలం ఉంటే చాలండి. కానీ ఈరోజు మనుషులు చూడండి, 100 ఎకరాల పొలాలు, 1000 ఎకరాల పొలాలు. తమిళనాడుకి అమ్మగారు ఉండేది, ఒక ఆవిడ చచ్చిపోయింది, జయలలిత గారు. చచ్చిపోయే టైం కంటే ఆవిడకి 700 రకాల చెప్పులు ఉన్నాయి. ఎన్ని జతలు? నాకు డౌట్ ఏంటంటే ఇన్ని చెప్పులు ఎక్కడ పెట్టిందని డౌటు. మన దగ్గర 4 జతలు ఉంటేనే మన ఇంటి ముందు అది ఏం చెప్పులు స్టాండ్ ఉంటే నిండిపోద్ది. అది నాకు 4 జతలు, మా పిల్లోడికి 4, ఏమంటే నా భార్యకి 4 ఉన్నాయనుకుంటే అది కింద మీద పడతా ఉంటే అందులోంచి. ఇప్పుడు 700 జతలు ఎక్కడ పెట్టిందోనండి. చచ్చిపోయే టైం గట్ట 700 జతలట, 10,000 రకాల చీరలట, 10,000 రకాల చీరలండి. 100 ఎకరాల ఆస్తి అండి. 100 ఎంత బంగారం ఎంత చెప్పారండి? 40 కేజీలో 50 కేజీలో బంగారం. అందుకే ఆవిడ చనిపోకముందు ఆవిడ మీద కేసు, ఆస్తికి మించి ఏమండి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని కేసులు ఆవిడ మీద. ఇదంతా సంపాదించి 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 ఆవిడ అన్నీ ఇక్కడే విడిచిపెట్టి ఒకనొక రోజు ఆవిడ ఏమైపోయింది? వెళ్ళిపోయిందండి. ఇల్లులు ఇక్కడే ఉన్నాయి, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, బట్టలు ఇక్కడే ఉన్నాయి, బంగారం ఇక్కడే ఉంది, ఆవిడ లేదు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఎందుకు ఇన్ని కేజీల బంగారం ఎందుకు, ఇన్ని చెప్పులు ఎందుకు, ఇన్ని 1000 చీరలు ఎందుకు, ఎవరికైనా దానం చేయొచ్చు కదంటే లేదు లేదు, వాటిని నా ప్రాణం ఏమైపోయింది? హత్తుకుపోయింది. మీరు బాగా వినాలి ఈరోజు వాక్యం. మన ప్రాణం వీటిని హత్తుకుపోతే మనకి ఏమైనా ప్రమాదం ఉందా? ప్రమాదం ఉందా? ఉంది, ఉంది. కనుక నెక్స్ట్ వచనం చదవండి, అక్కడ ఏమంటాడు? ఇదిగో నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించవా అంటే ఈ మట్టిని హత్తుకొన్నవాడు చచ్చిపోతాడు. చచ్చిపోవడం అంటే చావు 2 రకాలు బైబిల్ ప్రకారం. భౌతికంగా శరీరానికి వచ్చే చావు 2, ఆత్మకు వచ్చే చావు. ఇది మొదటి మరణం, అదేమో రెండవ మరణం. రెండవ మరణం అనగానే నిత్యాగ్ని దండన. మొదటి మరణం అందరికీ వస్తుంది, పాపులకు వస్తుంది, పరిశుద్ధులకు కూడా వస్తుంది. కానీ రెండవ మరణం చూశారు, రెండవ చావు, అది భూమి మీద వాక్యాన్ని పట్టించుకోని వాడికి, భూమి మీద దేవుడి మాట నమ్మని వాడికి, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకని వాడికి, ఈ లోకపు మాయలో పడిపోయిన వాడికి ఆ రెండవ మరణం నిత్యాగ్ని దండానికి వాడు వెళ్ళిపోతాడు. ప్రమాదం, మట్టిని హత్తుకోవటం వల్ల మనిషికి వచ్చే ప్రమాదం ఏంటంటే చావు. కనుక 2వ వచనంలో వెంటనే అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను, అంటే ఇప్పుడు మళ్ళీ బ్రతికించేది ఏది చెప్పండి? వాక్యం. ఇలాంటి హత్తుకుపోయిన వాళ్ళని అందులో నుంచి బయటకు లాక్కుని వచ్చేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు కదా, ఆ వాక్యానికి మనం విలువిస్తేనే, ఆ వాక్యాన్ని మనం గౌరవిస్తేనే, ఆ వాక్యాన్ని మనం విశ్వసిస్తేనే, ఆ వాక్యాన్ని మనం హృదయంలోనికి హృదయపూర్వకంగా స్వీకరిస్తేనే మనలో మార్పులు, మనలో ఉన్న బలహీనతలన్నీ పోతాయి. నిజంగా సభాముఖంగా అబద్ధం ఆడకుండా అందరు దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక, మీరు నిజంగా మట్టిని హత్తుకున్న మనిషి అంటున్నారు కదండి, ఈ మట్టిలో నుంచి పుట్టిన ఏది నాకు ఇష్టం లేదని అన్న వాళ్ళు గ్రౌండ్లో ఒక్కలు చేయొద్దండి. ఒక్క చేయలేగదు. ఎందుకంటే మీకు తెలుసు, ఈ మట్టి లోకంలో నుండి పుట్టిన దేన్నో దాన్ని మనం బాగా ప్రేమిస్తాం. ఎంతగా ప్రేమిస్తామంటే చివరికి దేవుడికి సహితము అన్యాయం చేసే అంతగా ప్రేమిస్తాం. అవునా కదా చెప్పండి? మనం ఎప్పుడైతే మట్టిని హత్తుకుపోయామో, మట్టిని ప్రేమిస్తున్నామో, దేవుడి చిత్తాన్ని, దేవుడి ఉద్దేశాలను, దేవుడి ఆలోచనలని మనం నెరవేర్చలేము. తెలుసా మీకు? ఇదో ప్రమాదం ఉంది. అందుకే దేవుడి ఉద్దేశాలను నెరవేర్చలేక ఈ లోకపు మాయలో పడి, ఈ మట్టి మాయలో పడి ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది. అందుకే ఇది గమనించాడు భక్తుడు, వెంటనే అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయిపోయి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు కనుక, లోపల జ్ఞానం ఉంది కనుక, వాక్యం ఉంది కనుక, దేవుడు అర్థమయ్యాడు కనుక, శరీరం చేస్తున్న మాయను వెంటనే కనిపెట్టగలిగాడు భక్తుడు. ఇటు ఈ మధ్యకాలంలో నా శరీరం మట్టిని హత్తుకుంటుందేంటి, మట్టి గురించి, ఆ మట్టి లోకం గురించి బాగా ఆలోచిస్తుందేంటి, ఈ మట్టిలో నుండి పుట్టిన వాటి గురించి బాగా ఆలోచిస్తుందేంటి, ఈ మట్టి శరీరం మట్టిలో నుండి పుట్టిన వాటిని బాగా ప్రేమిస్తుంది. పరలోకం నుండి వచ్చిన ఆత్మ పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, దైవ సంబంధమైనవి, వాటిని ఆత్మ ప్రేమిస్తుంది. వెంటనే రెండింటి మధ్యలో ఉన్న ఆ భేదాన్ని పసిగట్టాడు. రాస్తున్నాడు వెంటనే, నా ప్రాణము మట్టిని
హత్తుకొనుచున్నది అన్నాడు. ఏమంటే ప్రాణం మట్టిని హత్తుకోవటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, మనం అలా చదువుదాం కిందకు ఒకసారి, అలా కిందకి చదువుకుంటూ వచ్చేస్తే 28 చదువుదామా? 28 చూడండి, అక్కడ ఏమనుందో, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను. అంటే ఈ మట్టిని హత్తుకున్నవాడు చివరికి ఎలా మారిపోతాడట? వ్యసనపరుడిగా మారిపోతాడు, వ్యసనంగా మారిపోతుంది. ఎవరు నా వైపు చూడండి అందరూ. వ్యసనం అంటే అర్థం ఏంటి చెప్పండి? వ్యసనం అంటే అర్థం ఏంటి? మనం వ్యసనం అంటే ఏమనుకుంటామంటే, మందుకు ఒకటి వ్యసనం అయిపోడండి, బానిస అయిపోడండి, ఆడు మద్యానికి బానిస అయిపోడు, అది వ్యసనం. మద్యపానం వ్యసనం, తర్వాత ధూమపానం వ్యసనం, అంతేనా? ఇవన్నీ ఎవరు చేస్తారు? పురుషులు చేస్తారు. అంటే ఒకడు మద్యానికి బానిస అయిపోయాడంటే వ్యసనపరుడిగా మారిపోయాడండి. సిగరెట్లు తాగుతున్నాడంటే వ్యసనపరుడిగా మారిపోయాడండి. వ్యభిచారం చేస్తున్నాడు అంటే వ్యసనపరుడిగా మారిపోయాడండి. ఇక్కడ మీరు లోతుగా ఆలోచిస్తే వ్యసనాలు అంటే ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? వ్యసనం అన్న పదానికి అర్థం ఏంటి? దానికి అడిక్ట్ అయిపోవటమే వ్యసనం అండి. అంటే ఇంకా నేను కాదు, లేకపోతే నేను బ్రతకలేను అన్నాడంటే దాన్నే ఏమంటారు? వ్యసనం. రోజు మందు తాగుతున్న వాడికి మందు దొరకలేదు అనుకోండి, ఏం చేస్తాడో చెప్పాలా? వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండా భయంకరుడిగా మారిపోతాడు. రోజు మందు తాగేవాడికి మందు కావాలా? మీకు ఒకసారి కరోనా టైంని గుర్తు చేసుకోండి. కరోనా టైంలో మందు షాపులు అన్నీ మూసేశారు, మందు దొరకటం లేదు. ఈ మందు బాబులు ఏం చేయాలో తెలియకండి చేతులకు రాసుకున్న శానిటైజర్ తాగేశారు వాళ్ళు. మీకు తెలియదు కాదు కదా, అప్పట్లో శానిటైజర్ తాగేశారు. ఎందుకంటే ఏదోటి మత్తు వస్తే చాలు, మాకు మత్తు లేకపోతే మేము బతకలేము. హైదరాబాద్లోనండి ఎక్కువగా కళ్ళు తాగుతారండి. గ్రామాల్లో స్త్రీలు కూడా తాగుతారు కళ్ళు. ఆ కళ్ళు చెట్ల నుంచి తీసిన కళ్ళు కాదు అది. అన్ని చెట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అన్ని చెట్లు, తాడి చెట్లు నరికేశారు. కెమికల్తో కళ్ళు తయారు చేస్తారండి. ఆ కళ్ళు దొరకటం లేదు కరోనా టైంలో. పిచ్చోళ్ళు అయిపోతే వాళ్ళందరినీ పట్టుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ వేసారు. మందు దొరక్క, కళ్ళు దొరక్క పిచ్చోళ్ళు అయిపోయారండి. కొడుతున్నారు, తిడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇంక పిచ్చోళ్ళు అయిపోయారండి, పట్టుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ వేసారు. అంటే వ్యసనపరుడు, వాడు దేనికైతే వ్యసనపరుడుగా మారిపోయాడు అది దొరకకపోతే ఏమైపోతాడు? పిచ్చోడైపోతాడు. ఇప్పుడు డబ్బుకి వ్యసనపరుడుగా మారిపోయాడు అనుకోండి, ఎదురుగ్గా తల్లి డబ్బు ఇవ్వనంది అనుకోండి, తల్లి ఏం చేస్తాడు? చంపేస్తాడు. తండ్రి ఇవ్వనంటే తండ్రిని చంపేస్తాడు. సమాజ శ్రేయస్సు కోరి దేవుడు రాయించిన మాట, నాయనా నువ్వు దేనికైనా బాగా మట్టిని కనుక నువ్వు ప్రేమించావా, మట్టిని కనుక నువ్వు హత్తుకున్నావా, చివరికి నువ్వు ఎలా మారిపోతావు అంటే వ్యసనపరుడిగా మారిపోతావు అన్నాడు. వ్యసనాలు పురుషులకైనా స్త్రీలకు కూడా ఉంటాయా? స్త్రీలకు బాగా ఉంటాయి. ఏంటో చెప్తాను వినండి. బీరువా ఓపెన్ చేశారు అనుకోండి, కింద నుంచి పై వరకు ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? చీరలు ఉంటాయి. పురుషుల బట్టలు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? బీరువా నిండా చీరలు ఉన్నాయంటే వీళ్ళు ఏ వ్యసనపరులు? చీరల వ్యసనపరులు. మార్కెట్లోకి ఏ కొత్త డిజైన్ వస్తే అది మా ఇంట్లో ఉండాలా, కట్టింది కట్టం, వేసింది వెయ్యం. ఏటిది వ్యసనం? వ్యసనం కదండి అది. బంగారం వ్యసనమే, చీరలు వ్యసనమే, భూములు కొనాలి వ్యసనమే, కార్లు ఉండాలి వ్యసనమే. ఏమన్నా ఉన్నదానికంటే బాగా నాకు ఏదో బాగా ఎక్కువ ఉండాలి. ఏదైనా సరే మనం ఓవర్గా దాన్ని కోరుకుంటున్నామంటే మన మనసు దాన్ని ఏం చేసింది? హత్తుకుపోయి చివరికి మనల్ని వ్యసనపరులుగా మార్చేసింది. ఈ వ్యసనమట నీ ఆత్మకు ప్రమాదం. వ్యసనం నీ మధ్యలో ఉండే నువ్వు భార్య భర్తల బంధమా, అన్నదమ్ముల బంధమా, అక్క చెల్లెల బంధమా, లేదా తండ్రి పిల్లల బంధమా, ప్రతి బంధానికి ఈ వ్యసనం ఒక అడ్డుగా మారిపోతుంది. మద్యం తాగి మద్యానికి వ్యసనపరుడుగా మారిపోయినాడు చూడండి. మద్యం తాగిన తర్వాత ఎదురుగ్గా ఉన్నది తల్ల చెల్ల, వాడికి ఏమైనా తెలుస్తుందండి? భయంకరంగా బూతులు మాట్లాడతాడు, కొడతాడు, తిడతాడు. కారణం ఏంటంటే వ్యసనపరుడుగా మారిపోయాడు. ఎందుకు వ్యసనపరుడుగా మారిపోయాడు అంటే వాడి ప్రాణం దాన్ని ఏం చేసింది? హత్తుకుంది. మట్టిలో నుండి పుట్టిన దేన్ని నువ్వు హత్తుకున్నా నీ జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు ఎప్పుడు రాయించాడండి? క్రీస్తుకు పూర్వం అండి రాయబడిన మాట ఇది.
మీరు వ్యసనపరులుగా మారిపోతారు. భూమికి వ్యసనపరులా? ఈరోజు చూడండి, ఆ భూదందాల కోసం, కావలసిన భూమిని లాక్కోవడం కోసం ఎంతటి అమాయకులైనా సరేనండి, నిర్దాక్షిణ్యంగా భూమి కావాలనుకున్నాడు అంటే అక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే ఆలోచించడండి, పేదవాడా, కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, భూమి కావాలనుకున్నాడంటే వాడిని చంపేస్తాడండి. చంపడా? బైబిల్లో మనకి రాయించలేదా అలాంటి చరిత్ర ఒకటి? బైబిల్లో మనకి అలాంటి చరిత్ర లేదండి. ఆహాబు, యెజెబెల్ ఏం చేశారు చెప్పండి? నాబోతని ఒక పేదవాడి ద్రాక్ష తోట మీద ఏమంటే వాళ్ళ మనసు పడ్డది, వాడు మనసు పడ్డది అంటే హత్తుకున్నాడు మా తోటని. వీడికి చాలా ఉన్నాయి, వీడు రాజు, అధికారంలో ఉన్నాడు, చాలా ఆస్తులు ఉన్నాయి. ఒక పేదవాడి భూమి అంటే చిన్న భూమి, దాని మీద మనసు పారేసుకుని, దాన్ని హత్తుకుని, దానిని ప్రేమించి, ఆ భూమి కోసం ఆ రోజు నాబోతు ప్రాణాలు తీసేయలేదండి వీళ్ళిద్దరు కలిసి? తీసేశారు. అంటే నువ్వు దేన్నన్నా హత్తుకున్నావు అంటే ఒక వ్యసనపరుడిగా మారిపోతావు. చివరికి నీ కళ్ళ ముందు తల్ల, తండ్ర, మనుషులు, ప్రేమ, జాలి, దయ ఇవేవి ఉండవు. మనుషులు కళ్ళ ముందున్న మనుషుల్నే పట్టించుకొని వీడు కనబడని పరలోకంలో ఉన్న తండ్రికి భయపడతాడా ఈ వ్యసనపరుడు? మీరు చెప్పండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. కళ్ళ ముందున్న తల్లినే లెక్క చేయట్లేదు, కనీ పెంచిన తండ్రిని లెక్క చేయడు, పరలోకంలో ఉన్న దేవుని లెక్క చేస్తాడంటే చేయడండి. మట్టిని హత్తుకున్నవా నీ జీవితం నాశనం అయిపోతుంది నాయన అని రాయించాడు. ఆల్మోస్ట్ ఈరోజు భూమి మీద ఉన్న ఏ మనిషిని చూసినాడండి, అందరి ప్రాణాలు, అందరి హృదయాలు ఏదో ఒక దానికి, మట్టిలో నుండి పుట్టిన ఏదో ఒక దానికి లాక్ అయిపోయారు. ఏమంటే ఆ భయంకరమైన హత్తుకున్న బంధంలో పడి దేవుడికి అన్యాయం చేస్తున్నారు, మనుషులకు అన్యాయం చేస్తున్నారు, బంధాలకి అన్యాయం చేస్తున్నారు. ప్రేమ, జాలి, దయ, మనుషులము సాటి మనిషిని గౌరవించాలి, సాటి మనిషిని ప్రేమించాలి. నన్ను కన్నవాడు కదా, నన్ను కన్న తల్లి కదా, లేదా నన్ను నమ్ముకుని నా చేయి పట్టుకుని వచ్చేసిన నా భార్య కదా. బంధాలు ఏమి లేవండి ఈరోజు. డబ్బు ఈరోజు మనుషులందరి మధ్యలో ఉన్న పెద్ద బంధం అంటే ఏ బంధం చెప్పండి? ఇప్పుడు రక్త బంధాలు ఉన్నాయనుకుంటున్నారా? ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఉన్న బంధం వల్ల ఒకటే డబ్బు. డబ్బు ఉన్నవాడు చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా తిరుగుతారు. ఆడి దగ్గర డబ్బు పోయినా, లేదంటే ఆడి దగ్గర అధికారం పోయినా, ఈ ఈగల్లో ఒక ఈగ కూడా కనీసం రెక్క కూడా అక్కడ వాళ్ళదిగా. ఇక ఉండడు, చుట్టూ ఎవడో ఉండడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న బంధాలన్నీ ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఈరోజు మంచి బంధాలు ఏమి లేవండి. నువ్వేమైనా సాయం చేస్తున్నావా, నువ్వేమైనా పెట్టగలిగే స్థితిలో ఉన్నావా, నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తిరుగుతారు అంతే. అన్ని ఆర్థికల బంధాలే, అన్ని డబ్బుతో కూడిన బంధాలే తప్ప ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, మనిషిని మనిషిగా ప్రేమించేవాళ్ళు, మనిషిని మనిషిగా గౌరవించేవాళ్ళు చచ్చిపోయారండి. ఇది గమనించాడు దేవుడు, ఇది ఆలోచించాడు దేవుడు. మనుషులారా, పరలోకంలో ఉన్న కన్నతండ్రిగా సర్వాన్ని నేను మీకు ఇచ్చింది నేను. ఆ మట్టి నేలను మీకు ఇచ్చింది మీ అవసరాలు తీర్చడానికి, కొద్ది కాలం ఆ లోకంలో మీరు బ్రతకడానికే నేలని, పంచిపోతాలు కలిగించాను. మీకు అవసరమని సృష్టిలో మీకు కావలసినవన్నీ పెట్టాను. అవి కేవలం మీ అవసరాలకు తీర్చడానికి తప్ప వాటికి మీరు బందీలుగా మారిపోకండి, వాటికి మీరు వ్యసనపరులుగా మారిపోకండి, వాటిని మీరు హత్తుకోకండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయని రాయించాడు. ఎంత బాగున్నాయి చూసారా? బైబిల్లో మాటలు ఎంత బాగున్నాయి చూసారా? ఎంత బాగా రాయించాడు చూసారా? నువ్వు ఈ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించినా, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో ఉన్న మనం దేన్ని ప్రేమించినా దేవుని కంటే ఈ లోకంలో ఉన్నవేవి నిన్ను కాపాడవు. కాపాడుతాయా? కాపాడవు. లేవికాండం తీయండి ఒకసారి. లేవికాండం 25వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దేవుడు భూమి మీద ఉన్న మనుషుల గురించి ఎంత మంచి మాట రాశాడో మీకు ఎంత బాగా అర్థమవుతుందని చెప్పినవన్నీ. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నారు. భూమిని శాశ్వతముగా విక్రమి చేయకూడదు, ఆ భూమి నాదే. ఎవరిదట? భూమి ఎవరిదండి? దేవుడిది. భూమి అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆ మట్టి. ఆ మట్టి నాది అన్నట్టు. మట్టి ఎవరిది ఇప్పుడు? దేవుడిది. మట్టిని నీకు ఇచ్చింది ఎవరు ఇప్పుడు? దేవుడు. ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి? దేవుడిని. మట్టిని ప్రేమించడం అన్న బాగుంటుందండి. చివరిలో పెద్ద ట్విస్ట్ ఇస్తాను, ఇది గుర్తెట్టుకోండి. ఇది గుర్తెట్టుకోండి. ఆ భూమి నాది అన్నాడు కదా, ఆ లోకం నాది అంటున్నాడు కదా, ఆ మట్టి నాది అన్నాడు కదా, అన్నాడా? తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు? ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అంటే ఇండైరెక్ట్గా దేవుడు మాట చెప్పాడండి. మీరు భూమి మీద అద్దుకున్నారు, ఎక్స్ట్రా చేయకండి అన్నాడు అంతే. మీకు అర్థమయ్యే లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే,
మీరు భూమి మీద రెంటకుంటున్నారో ఎక్కువ చేయకండి. రెంటకుంచినోడు దేవుడైతే, ఓనర్ దేవుడైతే, ఇప్పుడు దేవుడికి కోపం వచ్చింది అనుకోండి, అద్దుకున్నోడు ఏం చేస్తాడు? ఖాళీ చేయరా అంటాడు. ఖాళీ చేయరా అన్నాడంటే, ఏమండి మా హైదరాబాద్లో మేము అందరం రెంటకే ఉంటామండి. ఓనర్ కోపం వచ్చింది అనుకోండి, ఆడు ఎప్పుడు ఖాళీ చేయమంటాడు తెలీదు, రోడ్డు మీద పడిపోతాం. ఇంటి ఓనర్కి కోపం వస్తే రోడ్డు మీద పడతాం. సృష్టిని కలిగించిన సృష్టికర్త ఓనర్కి కోపం వస్తే ఖాళీ చేయరంటే భూమి మీద కనపడం. ఎక్కడుంటా వెళ్ళి? ఏదైతే ప్రేమించిందో, ఏదైతే ఏమండి దేన్ని చూసుకుని అయితే ఎగిసి పడ్డామో, అది హాయిగా 6 అడుగుల నేల చూసుకుని పడుకుంటుంది. అది ఏది? శరీరం. ఆత్మేమో నరకంలో పడి భయంకరమైన యాతన పడుతూ కేకలు వేస్తూ కాలుతుంది. అది ఆయన ఖాళీ చేయమంటే మన పరిస్థితి ఇది. ఆ భూమి నాది, బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, ఆ భూమి నాది, మీరు దాని మీద కాపురమున్న పరదేశులు అంటే ఆ దేశం మీది కాదని అర్థం, ఆ లోకం మీది కాదు అని అర్థం, ఆ మట్టి మీది కాదు అని అర్థం. మరి మనది కానప్పుడు, మనం ఈ లోకంలో ఉండనప్పుడు ఈ మట్టి మీద ఏంటి ప్రేమ మనకి? అంతే కదండి. అద్దెంట్లో కాపురం ఉన్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మీరు సొంత ఇల్లు కాబట్టి అండి, ఇక్కడ మీ ఊర్లో మా బాధ మీకు ఏం అర్థమవుతుంది. హైదరాబాద్కి వచ్చారంటే అర్థమవుతుంది బాధ. నేను హైదరాబాద్లో ఉంటాం కనుక మా బాధలు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్ నుండి వస్తే వాళ్ళకి అర్థమవుతాయి. అద్దెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటేనండి, భయపడుతూ ఉండాలండి. ఓనర్ ఇంట్లోకి దిగినప్పుడు చెప్తాడు, గోళ్ళకి మేకులేయకూడదు అంటాడు, ఎక్కడ ట్యాపులు పగలగొట్టకూడదు, స్విచ్ బోర్డులు పగలగొట్టకూడదు, ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి, గోడలో పోగొట్టకూడదు. ఏమంటే ఎన్ని జాగ్రత్తలు చెప్తాడంటే అన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఈ జాగ్రత్తలు చెప్పండి, నెలకొకసారి 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నప్పుడు మాస్టర్ గారు తిరిగినట్టు ఇంటి చుట్టే తిరుగుతాడు. 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాసేటప్పుడు పిల్లల చుట్టూ ఎలా తిరుగుతాడు? ఎవరు స్లిప్లు పెట్టాడని ఎత్తుక్కుంటానే అలా తిరుగుతారండి ఇంటి చుట్టూ. ఇంట్లో ఉన్న వాళ్ళకి భయం, ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే, ఏమంటే రోజు తుడిసిందే తుట్టం వాంటర్ గారు వచ్చి ఏటమ్మా ఆకులు అంటాడు. భయంతో గడపాలి. ఏమంటాడో పాడు చేస్తానట్టుగా గడపాలి. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయన కోపం వస్తే ఎప్పుడు ఖాళీ చేసేస్తామో తెలియదు అన్నట్టుగా ఉండాలి. అంతేనా? అలా కాకుండా ఇంట్లో అద్దుకున్నప్పుడు ఈ గోడ నాదే, ఈ ట్యాప్ నాదే, ఈ స్విచ్ బోర్డ్ నాదే, ఈ ఫ్యాన్ నాదే, ఈ మెట్లు నావే అని అట్లా ప్రేమించుకుంటూ ఉంటామా? ఎందుకు ప్రేమించాం? అద్దె కట్టాలి, ఓనర్ గారు ఖాళీ చేసామంటే ఖాళీ చేసేయాలి. అద్దెని ఎవరైనా ప్రేమిస్తారండి? ప్రేమించరు. పరాయి దేశం, ఈ లోకం మీది కాదు అన్నప్పుడు మనం దీన్ని ప్రేమించవచ్చా? ఏ లోకాన్ని? భూలోకాన్ని ప్రేమించవచ్చా? మట్టిని ప్రేమించవచ్చా? మట్టిలో నుండి పుట్టిన వాడిని ప్రేమించవచ్చా? ఒకవేళ నువ్వు ప్రేమించావే అనుకుందాం, ప్రేమించి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ మట్టి లోకంలో నుండి చిన్న రాయి ముక్క పట్టుకుని వెళ్తావా? చచ్చిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తానండి. బతికుండగా ఆలోచించాలి మనం, ఎందుకంటే మనం కూడా నెక్స్ట్ మనకు జరిగేది అదే కాదు. కొంచెం అటు ఇటు వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు చచ్చిపోతే కొంచెం ముందు జరుగుతుంది, మనకేమో కొంచెం వెనక్కి జరుగుతుంది. చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీ అందరూ కరెక్ట్గా మీకు ఏదో టైం చెప్తారు, వీళ్ళు 10 గంటలకి అయిపోద్ది సభని. ఆ 10 గంటలకి సభ అవ్వకుండా 11 అయింది, సభ అవ్వట్లేదు. 12 అయింది, సభ అవ్వట్లేదు. నెమ్మదిగా వెనకాల నుంచి కొంతమంది లేచి వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నాను. బాగా ఆలోచించి చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? బుడ్డగాలు చెప్తున్నారు చూడండి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఇల్లు నాది, ఇంట్లోకి ఎవడన్నా వచ్చేసాడేమో, ఇంట్లో కుక్కలు వెళ్ళిపోయినాయేమో, ఇంట్లోకి పిల్లి వచ్చేసిందేమో, ఇంట్లో నిన్నే ఇలా పాడి 1 లక్ష రూపాయలు బీరోలో పెట్టాను, ఎవడైనా బీరో పగలగొట్టేస్తాడేమో. అంతే కదండి. ఇంటి మీద చచ్చిపోయేంత ప్రేమ అండి. కొంతమంది పక్క ఊరికి వెళ్తారండి, ఏదో పెళ్ళి అయిపోయిన తర్వాత రాత్రి అయిపోతుంది కదా, ఇక్కడ పడుకుంటే అబ్బాబాబా నాకు ఇక్కడ నిద్ర పట్టదండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా ఇంటికి వెళ్ళిపోవాలండి. మా ఇల్లు నాయన ఎంత ప్రేమ అంటేనండి ఇంటి మీద. నా ఇల్లు ఓ నిజం మాట్లాడుకుందామండి. అంతగా ప్రేమించారు కదా, నా ఇల్లు అన్నారు కదా. చచ్చిపోయిన తర్వాత ఇంట్లో పెడతారా, ఇంటి బయట పెడతారా?
బాగా ఆలోచించండి. నువ్వు చచ్చిపోయిన మరుక్షణం మా అమ్మకి ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, మధ్యలో పెట్టండి ఇంటి మధ్యలో శవాన్ని అంటారా? చచ్చిపోయిన మరుక్షణం టెంట్లో కొత్త ఫస్ట్, అంతే కదండి. ఇంటి ముందు టెంట్ వేసి టెంట్లోకి వస్తారు. టెంట్లో ఎంతసేపు? మహా అంటే ఒక రోజు. అందరూ వచ్చే వరకు. అందరూ వచ్చారు అంటే ఇంట్లోంచి టెంట్లోకి, టెంట్లో నుంచి శ్మశానానికి, గుంట్లోకి, అంతే కదండి. అయిపోయింది ఇక జీవితం. ఇల్లు 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 అన్నావా, ఇంట్లోంచి గంటేశారు. గంటేసే ముందు ఒకటి చేస్తారు, అది చెప్పాలి ఇప్పుడు. టెంట్లో పెట్టిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ముందు కూతుర్లు వస్తారండి. అమ్మను చూడగానే గుండె పగిలిపోయేలాగా ఏడుతారండి. ఆ ఏడుపు చూసి తల్లికి ఎంత ప్రేమో అనుకుంటాం. నిజమే, ప్రేమే, కని పెంచింది కదా. కానీ కొద్దిసేపటికి ఆ ప్రేమను కొన్ని మింగేస్తాయి. ఏం మింగేస్తాయంటే, ముగ్గురు కూతుర్లు ఉన్నారనుకోండి, పడి పడి కాలు దగ్గర ఇక్కడ ఏడుతూ ఉంటారు, చేతుల దగ్గర ఒకళ్ళు ఏడుతారు. ఎందుకంటే కాలు దగ్గర ఏమున్నాయి, మెడ మీద ఏమున్నాయి, ఏడ్డవి. నిజం మాట్లాడుకుందాం, ఇవి నిజమా కదా చెప్పండి. అమ్మ మెడలో ఉన్న తాడు ఎదురా అంటది, ఏడ్చేసి అక్క కాసేపుడికి అంటారా అనరా చెప్పండి. ఇప్పుడు అమ్మ ముఖ్యమా, అమ్మ మెడలో ఉన్న తాడు ముఖ్యమా? దేన్ని అత్తుకుంది చెప్పాలి ప్రాణం మంది? అమ్మనా తాడునా? అమ్మ మెడకున్న తాళ్ళు, అమ్మ కాళ్ళుకున్న ఏమంటే చుట్లు, చెవులీలు, ముక్కులోవి ఏవరా ఏవరా అలా అన్నీ అడుగుతుంది. మేము వస్తున్నామని చెప్పి ముందే తీసారేట్రా అవన్నీ. గొడవలు అక్కడ అవ్వండి. చచ్చిపోయిన శవాన్ని కళ్ళ ముందు పెట్టుకుని గొడవలాడిన కుటుంబాలు లేవా? ఇప్పుడు చెప్పండి, అమ్మంటే ఇష్టమా, బంగారం అంటే ఇష్టమా? అమ్మంటే ఇష్టమా, కాళ్ళకొన్న మెట్లు అంటే ఇష్టమా? మనకి తెలియకుండానే మనం వీటన్నిటికి అడిక్ట్ అయిపోయాం. వ్యసన పొరులుగా మారిపోయామండి. అమ్మ చచ్చిపోయిన తర్వాత ఇంకా అమ్మ బంగారం ఎందుకండి అంటారు ఎవరైనా? అబ్బాబ్బాయి, అమ్మ కంటే బంగారం, అమ్మ కంటే అమ్మ పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమి. ఏమండి, నేను చాలా చోట్ల చూశానంటే దిన కార్యక్రమం పెడతారండి 9వ రోజు. నేను నిజంగా చెప్తున్నాను, దిన కార్యక్రమం కదండి, ఆస్తులు పంచుకునే కార్యక్రమం అది. ఆ రోజే జరుగుతాయండి గొడవలన్నీ. 3 ఎకరాలు ఎవరికి రాస్తారంటే 7 ఎకరం, ఈయనకి ఎకరం, అలాగే ఎలా రాస్తారంటే ఒక ఆవిడ వచ్చి, అంత గొడవ. ఇవన్నీ జరగటం లేదండి, కుటుంబాల మధ్యలో ఇవన్నీ జరగటం లేదండి. అంటే దేవుడు రాయించిన మాట మనుషుల మధ్యలో ఎంత వాస్తవంగా జరుగుతుందో మీరు ఆలోచించండి. నా ప్రాణము మట్టిని హత్తుకుపోయింది. చచ్చిపోయిన ఆవిడ కన్నది, పెంచింది, జాలి దయ ఉండదండి. వెళ్ళేటప్పుడు ముక్కులో ఉన్నవి, చెవులో ఉన్నవి, మెడ మీద ఉన్నవి, కాళ్ళకు ఉన్నవి మొత్తం ఒలిచేసి ఏవి లేకుండా ఒట్టి చేతులతో తెల్ల బట్ట ఒకటి కప్పి పంపిస్తారావండి. అవునా కదా? చివరికి ఇంత ప్రేమించి, బంగారాన్ని వెండిని ప్రేమించి, ఇంటిని ప్రేమించి, డబ్బును ప్రేమించి, కన్న కొడుకును ప్రేమించి, కూతుర్ని ప్రేమించి, అందరినీ ప్రేమించి చివరికి ఏం పట్టుకుని వెళ్తుంది ఇవిడని అడుగుతున్నాను. ఏం పట్టుకెళ్తుంది? పోనీ మా అమ్మ అంటే ఇష్టం కదా అని నీతో పాటు మరణంలో, చావుతో నీతో పాటు ఎవరైనా వస్తారా, సాగనంపుతారా? అందరూ టాటాలు చెప్పేవాళ్ళే తప్ప వెనకాల వచ్చేవాడు ఎవడు ఉండడు. ఇది నిజమా కదా? నిజం. కానీ ఒప్పుకుంటామండి? మట్టి కోసం ఎందుకు బతుకుతున్నారు? ఈ లోకం కోసం ఎందుకు బతుకుతున్నారు? మిమ్మల్ని పుట్టించింది దేవుడు కదా, ఇవన్నీ ఇచ్చింది దేవుడు కదా. మీకు ఏమైనా ఉంటే దేవుడికి ఇవ్వండి, దేవుడు కార్యక్రమాలు చేసుకోండి, దేవుడి కోసం బ్రతకండి, దేవుడున్న పరలోకం వెళ్ళిపోదామండి అంటే ఎవరండి నమ్ముతారు ఈ మాటలను? ఎవరు నమ్ముతారు? వ్యసన పరులుగా మారారు మనుషులందరూ. అందుకే రాయించాడు, మరి నువ్వు ఉండని భూమి మీద, నువ్వు ఉండని మట్టి మీద నువ్వెందుకు మమకారం పెంచుకున్నావు? నువ్వెందుకు ఇష్టాన్ని పెంచుకున్నావు? కొంతమందికండి తిన్నంటే బాగా ఇష్టం అండి. తిన్నంటే బాగా ఇష్టం అని నేనంటున్న మాట కాదు. క్రీస్తుకు పూర్వం మట్టిలో నుండి పుట్టిన ఈ తిండిని బాగా ప్రేమిస్తారు ఆయన మనుషులను రాశాడు. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం తీయండి, 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోదాం గనుక, రేపు చచ్చిపోదాం గనుక ఏమన్నా చెప్పండి అక్కడ వెంటనే. రేపు చచ్చిపోదాం గనక ఈరోజు బాప్తీసం తీసుకుందాం అని ఉందా బైబిల్లో? అలాగుందండి? లేదండి. నేను ఆశ్చర్యపోయినా చదివినప్పుడు. రేపు నేను చచ్చిపోతాను కనుక నరకానికి పోతానేమో, ఈరోజు నాకు బాప్తీసం ఇచ్చేయండి అయ్యా అనరట. రేపు చనిపోదాము కనుక తిందాం, త్రాగుదాం,
అని చెప్పి ఏంటి చూసారా, రేపు చచ్చిపోతాను కనుక ఈరోజు నేను ఏం చేయాలి? తినాలా, త్రాగాలా? నేను చచ్చిపోతానండి, నాకు చావు ఎందుకు వచ్చింది? నేను ఎంతకాలం ఎందుకు బ్రతికాను? నాకు బ్రతికిచ్చింది ఎవరు? నన్ను పుట్టించింది ఎవరు? నేను ఉంటాను ఈ లోకాన్ని చేసింది ఎవరు? నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఇవేవి ఉండబట్ట చచ్చిపోయేవాడికి. నేను రేపు చచ్చిపోతాను కనుక ఇవాళ నాకు కావలసినవన్నీ పెట్టేయండి, తినేస్తాను. అంతేనా? మీరు ఇది ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. క్యాన్సర్ 4th స్టేజ్, లేట్ అయిపోయాడు, ఆలస్యంగా తెలిసింది. ఇంక చచ్చిపోతాడు ఇక 4 రోజుల్లో. అప్పుడు తెలిసింది వీడికి క్యాన్సర్ ఉందని. అతను బయటికి వెళ్ళిపోమంటాడు డాక్టర్ గారు. కొడుకులనో కూతురునో చుట్టాలనో ఎవరినో లోపలికి రమ్మంటాడు. లోపలికి రమ్మని కూర్చోబెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని చెప్తాడంటే, బాబు మీరు లేట్ అయిపోయారు, మీ నాన్నగారా మీకు ఏమవుతారు అని అడుగుతాడు. మా నాన్నగారు అండి అన్నాడు అనుకోండి, మీ నాన్నగారికి లాస్ట్ స్టేజ్ అయినా ఇక నెల బతుకుతాడు అంటారు. అన్న తర్వాత డాక్టర్ చెప్పి సలహా ఏంటో తెలుసా? ఇక నెల బతుకుతాడు కనుక ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టేసుకోండి. ఏం పెట్టాలి ఇంతకీ డాక్టర్ గారు? ఏం పెట్టాలి? ఆయనకి బాగా ఏమి ఇష్టమో అవన్నీ వండి పెట్టేయండి. అంటే చచ్చిపోయేవాడు తినే చచ్చిపోవాలా? తిని చచ్చిపోవడానికి పుట్టావా? నాకు ఈ లాజిక్ ఏమో అర్థం అవ్వలేదండి. చివరికి డాక్టర్ కూడా ఏం కావాలో పెట్టేయండి, చచ్చిపోతాడు మీ నాన్న. చచ్చిపోయే ముందు తినేసి చచ్చిపోవాలా? నాకేమో అర్థం అవ్వాలి. బుర్ర పాడైపోయిందండి ఆ డైలాగు. దేవుడు కూడా అదే అంటున్నాడు చూడండి. రేపు చనిపోదాము కనుక మనుషులు ఎలా ఆలోచిస్తారంటే తిందాం, త్రాగుదాం. రేపు చచ్చిపోతాను కనుక బ్రతికిచ్చింది ఎవరో నాకు తెలియాలి అంటున్నాడా? రేపు చచ్చిపోతాను కనుక నేను ఏమైనా పాపాలు చేసానేమో, నరకానికి పోతానేమో అంటున్నాడా? అండట. ఈ మధ్యకాలంలో ప్రబుద్ధులు ఎలా తయారయ్యారంటే, మీరు చూస్తుంటారు వీడియో, ఈ మధ్యకాలంలో తిరిగింది ఒకటి. వాళ్ళ నాన్న చచ్చిపోయాడండి. బతుకున్నంత కాలం బాగా మందు తాగేవాడట. చచ్చిపోయిన తర్వాత గోతి దగ్గర అంటే ఫుల్ బాటిల్ పట్టుకెళ్ళి పెడుతున్నారు. చచ్చిపోయాడు, చచ్చిపోయిన గోతి దగ్గర ఫుల్ బాటిల్ పెట్టారండి. అంటే బతుకుండగానే తాగిపోతే, చచ్చిపోయిన తర్వాత కూడా తాగిపోతే. తింటాం, తాగుతాం, ఇదే జీవితం? ఇదే అండి జీవితం? తల్లి గర్భంలో నీ దేహాన్ని కట్టాడే, భూమి మీదకి నువ్వు రాకమునిపై నువ్వు రావాలని కలలు కన్నాడే. నువ్వు భూమి మీద బ్రతకడానికి పగలు రాత్రి, వర్షాలు, శీతాకాలం, ఎండాకాలం ఋతువులు మారుస్తున్నాడు, వర్షాలు పుట్టిస్తున్నాడు, భూమిని పండిస్తున్నాడు. నీ కోసం కొనకకుండా నిద్రపోకుండా అహోరాత్రులు అలాగా ఏమంటే నిజంగా విశ్రాంతి లేకుండా ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తూ నిన్ను కాపాడుతున్న దేవుడు ఎందుకు పుట్టించాడు? నువ్వేం చేయాలి? ఎందుకు బ్రతకాలి? ఇవేవి లేవట. పుట్టం గనక తినాలి, త్రాగాలి, సంతోషించాలి, ఆనందించాలి, చచ్చిపోవాలి. ఇప్పుడు అక్కడ దేవుడు ఎంత బారాయించాడంటే, రేపు చనిపోదాము గనక తిందము, త్రాగుదాము. ఏం తినాలి? కాకరకాయ, తోటకూర, బెండకాయ ఇవా? కాదట. చదవండి అక్కడ ఏమనుందో. ఏం తినాలనుకుంటాడట చచ్చిపోయే ముందు? ఎడ్లను వధించు, పెద్ద పెద్ద ముక్కలు కావాలండి. గొర్రెలను కోయించు, మాంసము తినచ్చు. చూసారా ఏం తినాలంటే చచ్చిపోయే ముందు? ఒరే నేను చచ్చిపోతాను రా చికెన్ బిర్యానీ తెచ్చేయండి, ఒరే నేను చచ్చిపోతాను రా మటన్ బిర్యానీ తెచ్చేయండి, ఒరే నేను చచ్చిపోతాను రా మేకతాల కూర వండేయండి. తిని చచ్చిపోతావా? తిండిచ్చిన దేవుడు ఎవరో తెలుసుకోవా? ఒరే నీ ప్రాణం వేటి వీటికి లాకైపోయింది. వేట్లకి, తిండికి, మేకకి, ఏమండి గొర్రెలకి, ఎడ్ల మాంసానికి. మాంసం తినడానికి పుట్టావా? చేపలు తినడానికి పుట్టావా? పీతలు తినడానికి పుట్టావా? రొయ్యలు తినడానికి పుట్టావా? తిని చచ్చిపోతావా? పుట్టించిన దేవుడి కోసం ఏమి చేయవా? సరేండి, మనుషులు ఎంతగా వీటికి లాకైపోయారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి పిలిపి పత్రిక చదివితే అసలు ఆశ్చర్యపోతాం. వారి కడుపే వారికి దేవుడు అనేసాడు. ఏమండి ఈ మనుషులకి దేవుడు ఎవరట? కడుపు. తెల్లారు లేస్తే పూజ అంతా ఎవరికి? దేవుడు ఎవరైతే పూజలు వాళ్ళకే కదండి. తెల్లారు లేస్తే పూజలు ఎవరికి? ఇడ్లీ వేసాం పూజ, కాఫీ వేసాం పూజ, మధ్యాహ్నం మళ్ళీ అన్నం వేసాం పూజ, తర్వాత స్నాక్స్ వేసాం పూజ, రాత్రికి మళ్ళీ అన్నం తినేసాం ఏట్రా నాయన ఈ పూజలు? దేనికి? కడుపు పూజనా? పుట్టించిన దేవుడికి ఏ పూజలు చేయవా? పుట్టించిన దేవుడి కోసం ఏం ఆలోచించవా? తెల్లారు లేస్తానండి మనిషి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించాలి. దేన్ని అతుకుపోయాడు మనిషి? మట్టి మట్టి మట్టి. చచ్చిపోయే ముందు కూడా అవే కోరికలటండి. రేపు చనిపోదాం గనక తిందాం, త్రాగుదాం.
చూడండి మనుషుల యొక్క మనస్తత్వం ఎంతటి క్రూరంగా తయారైందో మీరు ఆలోచించాలా. నేను ఒక వార్త చదివానండి. ముసలావిడ స్వీట్ వీడియో ఉందా, వీడియో వేస్తారు చూడండి, మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు ఆవిడ ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన బామ్మండి. సుమారుగా 120 సంవత్సరాలు ఏదో చెప్తాడు ఆయన. అన్ని సంవత్సరాలు బతికిందండి, ఇంకా బతుకునేమో. ఆ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఆయన వెళ్ళి నీకు ఏమంటే ఇష్టమని అడిగారు. ఆవిడ వయసులో ఉండగానంటే ఒక స్వీట్ బాగా తినేదట. నాకు ఆ స్వీట్ అంటే ఇష్టం అని చెప్పిందండి. ఆ స్వీట్ పెట్టిన వెంటనే చచ్చిపోయిందండి. వార్త వేస్తారు చూడండి, ఇది వార్త. బాబు ఉన్న 2 అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకెక్కిన జపాన్ కి చెందిన 116 ఏళ్ల బామ్మ మృతి చెందింది. కషివరాకు చెందిన పుసా టట్సుమి తాజాగా తనకు అత్యంత ఇష్టమైన ఆహారం బీన్ ఫెస్ట్ జెల్లీని తిన్న అనంతరం ఆమె కన్ను మూసింది. ఒసాకాలోని హెల్త్ కేర్ ఫెసిలిటీలో ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. టట్సుమి తన జీవిత కాలంలో 2 ప్రపంచ యుద్ధాల్ని చూడడంతో పాటు ఎన్నో మహమ్మారుల్ని కళ్లారా చూశారు. చూసారండి, 2 ప్రపంచ యుద్ధాలను చూసి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన బామ్మండి చివరికి స్వీట్ తిని చచ్చిపోయిందట. ఇష్టమైన స్వీట్ అట, ఇష్టంగా ఉండేసరికి ఒక కేజీ ఎక్కువ తినట్టు చచ్చిపోయిందండి. ఆ వయసుకి అప్పటికే షుగర్ వచ్చేసి ఉంటుంది. స్వీట్ తింటే ఎక్కడ బతుకుతారు? రేపు చనిపోదాం కనుక ఈరోజు ఏం చేయాలి? తినాలి. కరెక్ట్గా సూట్ అయిందా దేవుడు మాట? ఈ లోకపు మాయలో మనుషులు ఎంతగా కూరుకుపోయారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ లోకపు మాయలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. పుట్టించిన దేవుని ఎప్పుడో మర్చిపోయారు. లోకమంతా మాయలోకి వెళ్ళిపోయిందండి. వస్తువులంటే పిచ్చండి కొంతమందికి. వస్తువులు దేవుడి పనికి ఏమన్నా కూడా ఎవరు, దేవుడి పనికి ఏమన్నా ఒక వస్తువు అడిగితే ఇస్తారండి? గుడిలో వంటలు జరుగుతున్నాయి, ఏదో గిన్నె అవసరం పడింది, పక్కనే ఉన్న సంఘస్థురాలకి ఇల్లు అడగండి, అమ్మ వంట చేస్తున్నావు గిన్నె ఒక ఇస్తావండి. గిన్నెలు లేవు అన్నయ్య మా ఇంటి దగ్గర అంటది. నిజం ఉత్తిదే, పైన బోల్డ్ గిన్నెలు ఉంటాయి వరుసగా. గిన్నెలు ఎవరండి? నేను చూశాను కల్లారా. మిక్సీలు ఎవరండి? కుక్కర్లు ఎవరండి? వంట జరుగుతుందంటే చేతిలో చాలా మందికి వాహనాలు ఉంటాయి. తమ్ముడు సువార్తకి వెళ్తాం, కొంచెం నీ వాహనం ఇస్తామంటే వాహనాలు ఎవరు? వస్తువులు ఎవరండి? అంటే అక్కడ జరుగుతున్న సువార్త పని, అక్కడ జరుగుతున్న దేవుడి పని కంటే ఏది ఇష్టం బాగా? వస్తువు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట తీయండి మీరు. యోబు గ్రంథం తీయండి, 20వ అధ్యాయం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దాని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు. చూసారా, లోకాన్ని బాగా ఆశించారట. పేదలను కొడుతున్నారట, బీదవాళ్ళను కొడుతున్నారట, ముంచేస్తున్నారట, ఓ సంపాదిస్తున్నారట. వాళ్ళ గురించి చెప్తా అంటున్నాడు, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. అంటే ఏ వస్తువులు కూడా నిన్నేం చేయవు? రక్షిస్తాయండి. వస్తువులు మనల్ని కాపాడుతాయా? కరోనా లాంటి భయంకరమైన రోగం వస్తే ఏ వస్తువు కాపాడింది మనం చెప్పండి? ఆ భయంకరమైన వ్యాధి నుండి మనం ఏ వస్తువు కాపాడింది? మనం కాపాడింది ఎవరు? దేవుడు. మనకి ప్రాణాలతో మనల్ని ఉంచింది ఎవరు? దేవుడు. మర్చిపోకండి. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నిన్నేమన్నా ఈ భూమి మీద ఉన్న వస్తువులా, ఇల్లులా, పొలాలా, నీకున్న ధనమా, నీకున్న బంగారమా, నీ ఇంటి నిండా ఉన్న వస్తువులా? ఏ వస్తువు నీ ఆత్మను రక్షిస్తుంది? ఆత్మను రక్షించేది వాక్యం. ఆత్మను పరలోకానికి చేర్చేది వాక్యం. ఆ వాక్యం కోసం భూమి మీద ఉన్న నీ ఇష్ట వస్తువులలో ఏదో ఒకటి త్యాగాలు చేయలేవా? పనికి వాడండి, దేవుడు పనికి వాడండి ఇవన్నీ ఇవ్వలేవా? వస్తువును ప్రేమిస్తాడట, వస్తువులను అత్తుకున్నారట. అవసరమైతే వాటి కోసం దేవుడిని కూడా విడిచిపెడతారట. విడిచిపెట్టారు బైబిల్లో. బైబిల్లో విడిచిపెట్టేశారండి. ఈ మట్టిని అత్తుకొని దేవుడిని విడిచిపెట్టేసిన వారి జాబితా బైబిల్లో చాలా పెద్ద జాబితా ఉంది. లేదా మీరు బైబిల్లోనండి బిలాము అనే ఒక ప్రవక్తను మీరు జ్ఞాపకం చేసుకుంటే, బిలాము దేన్ని ఆశించాడు చెప్పండి? బాలాకు రాజు ఇచ్చే బహుమానాన్ని ఆశించి దేవుడికి ప్రవక్తగా నిజంగా ఏ మాట పలికితే ఆ మాట ఆ రోజు జరుగుతుందని అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దేవుడు బిలాముకి. ఒక మంచి స్థానం ఇచ్చి నాకు ప్రవక్తగా పనిచేయను ఆయన అంటే, ఎవడో భూమి మీద ఉన్న ఒక రాజు ఒక ధనాన్ని ఆశ చూపితేనండి
దేవుడికి వ్యతిరేకంగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలులను శపించడానికి బయలుదేరాడు. మధ్యలో దేవుడు గాడిదతో బుద్ధి చెప్పాడు, మీకు తెలియదు కాదు. అంటే దేవుడి కంటే దేవుడిచ్చిన చక్కటి అధికారం, ప్రవక్త వాక్యం చెప్పడం కంటే ఎవడు భూమి మీద ఉన్న ఎవడో ఆఫ్టర్ ఒక రాజు, వాడు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, వాడిచ్చిన ధనం నీతో పాటు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ ధనాన్ని ఆశించండి, గాడిదతో బుద్ధి చెప్పించుకోవలసిన పరిస్థితికి దిగజారిపోయాడు ప్రవక్త. ఎవరు? బిలాము. దేన్ని అత్తుకున్నాడు చెప్పండి? బిలాము మట్టిని అత్తుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ప్రవక్త అయ్యుండు కూడా గాడిదతో బుద్ధి చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం, వ్యసనపరుడుగా మారాడు. ఈ లోకంలో ఉన్న డబ్బుకు వ్యసనపరుడుగా మారాడు. డబ్బును అత్తుకున్నాడు, మట్టిని అత్తుకున్నాడు. దిగజారిపోయింది ఆయన పరిస్థితి ఆ రోజు. ఇలా బైబిల్లో చరిత్ర మీరు ఆలోచించండి. గెహాజీ అని ఒకడు ఉంటాడండి, మీకు తెలియదు కాదు, ఎలీషా గారి శిష్యుడు. ఏమైపోయాడు? వద్దయ్యా, డబ్బు మనకు వద్దయ్యా, వెండి మనకు వద్దయ్యా, మన దగ్గర దేవుడి యొక్క మహా అధికారం మన దగ్గర ఉంది అని గురువుగారు ఎలీషా ఎంత చెప్పినా వినకుండా, ఏమంటే ఆ రోజు సిరియా సైన్యాధిపతి వాడు నయమాన్ ఇస్తానన్న డబ్బును ఆశించి వెనకాల వెళ్ళండి ఆ డబ్బు తెచ్చుకున్నాడు. మీకు తెలియదు కాదు, డబ్బుతో పాటు అన్ని తెచ్చుకున్నాను ఆయన ఒకటి మర్చిపోయి ఉన్నాడు. ఏంటది? కుష్టు. వాడు వదిలేశాడు, నీకు గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు, తీసుకో అన్నాడు. అంతే కదా, ఆడికి వదిలిపోయింది. ఎవరికి? సిరియా సైన్యాధిపతికి. ఆడిని వదిలి వీడిని పట్టుకుంది. ఈ డబ్బు అంతా ఏం చేస్తాడు చెప్పండి గెహాజీ? ఇప్పుడు గెహాజీ డబ్బు అంతా ఏం చేయాలి? వచ్చిన కుష్టు రోగాన్ని బాగు చేయించుకోవడానికి వాడుకోవాలి. చాలా మంది ఇలాగే కొల్లగొట్టి సంపాదిస్తారండి, పేదలను అన్యాయం చేసి, ఎవరికో అక్రమాలు చేసి సంపాదిస్తారు. నిజంగా నేను అలాంటి వాళ్ళ జీవితాలు చాలా మందిని చూశానండి. చివరికి వచ్చేసరికి ఒంటరిగా రోగాలండి, ఏమి తినలేరు, ఏమి త్రాగలేరు, ఎవరితోనూ హాయిగా ఆనందంగా ఉండలేరు. ఈ సంపాదించిన డబ్బు అంతా చివరిలో ఈ రోగాలు బాగు చేయించుకోవడానికి సరిపోద్ది. ఏంటి ఈ జీవితాలు ఏంటి, ఈ బ్రతుకులు ఏంటి? ఇది సాటి మనిషి పట్ల జాలి దయ లేదు. పరలోకంలో నన్ను దేవుడు పుట్టించాడు, నేను దీనికి బానిస అయిపోయి ఆయనకి అన్యాయం చేస్తున్నాను, ఆయన కొరకు బ్రతకలేకపోతున్నాను అని ఈ భయంకరమైన ఈ లోకాన్ని జయించి దేవుడి కొరకు బ్రతికేవారిగా, డబ్బును జయించేవారిగా, బంగారాన్ని జయించేవారిగా, ఈ లోకంలో ఉన్న మట్టి, భూములను, పొలాలను, వీటన్నిటిని జయించి జీవం ఇచ్చిన దేవుడి కొరకు బ్రతికేవారిగా, దేవుడున్న లోకానికి వెళ్ళిపోయేవారిగా బ్రతకకుండగా ఈ లోకాన్ని ప్రేమించి మాయలో పడ్డారు మనుషులందరూ. ఈ లోకపు మాయలో ముంచింది దెయ్యం, ఆశలు వేసింది, ఆశల వలయంలో చేజిక్కించుకుంది. వస్తువులను ప్రేమించమంది, ఎవడు భూములను ప్రేమించమంది, బంగారాన్ని ప్రేమించమంది. దానికోసం అవసరమైతే దేవుడికి అన్యాయం కూడా చెయ్యో. ఇది అక్రమం అయ్యా అన్నాడు దేవుడు, పర్లేదు ఆయన అలాగే చెప్తాడు, నువ్వు సంపాదించు అంటుంది. ఏంటండి లోకం? ఈ లోకాన్ని ఎవరు బాగు చేయాలి? ఈ లోకానికి నిజాలు ఎవరు చెప్పాలి? ఈ లోకం చేస్తున్న తప్పులు ఎవరు చెప్పాలి? ఈ లోకపు మాయలో, ఈ భయంకరమైన వ్యసనాలలో నుండి ఈ మనుషులను బయటికి ఎవరు తీసుకొని రావాలి? పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మర్చిపోకు. మరణించిన మరుక్షణం నువ్వు ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడాలి, మర్చిపోకు. పుట్టించిన ఆయన విడిచిపెట్టడు. నీ ఇష్టానుసారం బ్రతుకుతానంటే ఆయనకు కూడా అన్యాయం చేసి లోకపు మాయలో నేను బ్రతికేస్తాను అంటే పుట్టించిన ఆయన లెక్కలు అడుగుతాడు. గెహాజీ కుష్ఠరోగాన్ని తెప్పించుకున్నాడు. అననీయ సప్రాలు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. బైబిల్ చరిత్ర ఇదంతా. అననీయ సప్రాలు అనే వాళ్ళు ఎవడు దేవుడికి ఇస్తానన్న దాన్ని కొంత దాచుకుని దేవుడికి ఇచ్చారండి. వెంటనే వాళ్ళ ప్రాణాలు పోయాయా? పోయాయి. ఏమండి ఈ చరిత్ర చూడండి, ఒక బిలాం చరిత్ర చూస్తారా, ఒక గెహాజీ చరిత్ర చూస్తారా, ఇప్పుడు నేను చెప్పిన అననీయ సప్రాల చరిత్ర చూస్తారా, లేదంటే యేసుక్రీస్తుల వారిని అమ్మేసిన ఇస్కరియోతు యోధా చరిత్ర చూస్తారా? వాడు పోగొట్టుకున్నది ఏంటి బైబిల్లో అంటే, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి అని మనం చదువుకుంటాం. ఆడు డైరెక్ట్గా పరలోకం పరదేశినే పోగొట్టుకున్నాడండి. జస్ట్ 30 వెండి నాణాలనే మట్టిని ప్రేమించి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. భూమి మీద ఉండనప్పుడు, ఈ లోకం నీది కానప్పుడు వెండినో డబ్బునో ప్రేమించి జీవాన్ని పోగొట్టుకుంటావా? నరులారా తిరిగి రండి అని ఆయన చేతులు చాపి నీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన్ని విడిచిపెట్టి లోకపు మాయలో పడ్డావా? సంపాదనలో పడ్డావా? దేవుడు వద్దా? దేవుడు సన్నిధి వద్దా? వాక్యం వద్దా? సభలొద్దా? సువార్తకు రావా? నీ కష్టార్జితను ఉపయోగించి దేవుడి కొరకు ఏమి చేయవా? దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? దేన్ని ప్రేమించాలి? దేన్ని ప్రేమిస్తున్నావు? దేనిని హత్తుకోమని దేవుడు బైబిల్లో రాయించాడు, నువ్వు దేనిని హత్తుకున్నావు? దేన్ని హత్తుకోమంటున్నాడు తెలుసండి దేవుడు? అపోస్తుల కార్యాలు తీయండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతడు వచ్చి అంటే అక్కడ అతడు అంటే ఎవరు అనుకున్నారు? బర్నబా. తనకు ఆస్తిపరుడండి, తనకున్న ఆస్తి అంతా సువార్తకి ఇచ్చేసాడండి ఆ రోజు.
ఆత్మల రక్షణ కొరకు తన డబ్బంతా ఖర్చు పెట్టేసాడండి. ఆయన అంటున్నాడు, అతడు అనగా అక్కడ బర్నబా వచ్చి దేవుని యొక్క కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోనండి. ఎవరిని హత్తుకోవాలట? ప్రభువుని హత్తుకోనండి. ఎందుకంటే మీకు బ్రతుకునిచ్చింది ఆయన, మీ పాపాలు కడిగింది ఆయన, మీరు చచ్చిపోతే పరలోకానికి తీసుకోవాల్సింది ఆయన. మీరు ఆయన్ని కదా హత్తుకోవాలి. మీతో పాటు రానివి, మీ ఆత్మలను రక్షించలేనివి, మీకు ఏ మేలు చేయలేనివి, ఈ లోకంలో ఉన్న మట్టి నుండి పుట్టిన వస్తువులను, మట్టిని, వెండిని, బంగారాన్ని, డబ్బును, దీన్ని ఎందుకు మీరు హత్తుకున్నారు? ప్రభువును ఏ మనస్సు అన్నాడు? అక్కడ ఒక పదం రాశాడు చూడండి, అక్కడ స్థిర మనస్సుతో. అంటే అర్థం ఏంటంటే మనం హత్తుకుంటాం. ఎప్పుడు హత్తుకుంటాం అంటే ఇలాంటి ప్రసంగాలు పడినప్పుడు హత్తుకుంటాం. తెల్లారిసరికి మళ్ళీ హత్తుకోవడం ఉండదు. ఎవడో పిలుస్తాడు, ఉద్యోగం రా, వెళ్ళిపోదాంరా అంటే, ఎవరు సభ ఉందరా అంటే, ఆ సభలు ఎప్పుడు ఉంటాయి పదరా అంటాడు, అంతే అయిపోయింది. ప్రసంగం వింటున్నప్పుడు హత్తుకోవటమే, బైబిల్ చదువుకున్నప్పుడు హత్తుకోవటమే, వాక్యం వింటున్నప్పుడు హత్తుకోవటమే. లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకాన్ని హత్తుకుపోతాడు మళ్ళీ. చూసారండి దేవుడు బాధ? చూసారా దేవుడు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నాడు? చూసారా? నేను ఒక పాట రాశాను, మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. నిజంగానండి, నేను ఆలోచించింది, ఈ పాట రాసిన తర్వాత ఆలోచించానండి. మట్టిలో నుండి పుట్టాయండి జీవులు మట్టిలో నుంచి పుట్టాయి. వాటిని దేవుడండి జస్ట్ కలుగుగాక అంటే పుట్టాయండి. ప్రతి పక్షి, ప్రతి జీవి అన్నీ కూడా మట్టిలో నుంచి పుట్టినవే. మట్టిలో నుండి పుట్టండి. మహాలోకంలో, పరలోకంలో ఉన్న దేవుడిని ఎంత బాగా హత్తుకున్నాయి అవి. ఆయన చెప్పిన మాటకు లోబడి మనుషుల కోసం ప్రాణాలు ఇస్తాయండి అవి. మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే, ఒక మేక చచ్చిపోతేనే మనకు మటను, ఒక కోడి చచ్చిపోతేనే చికెను, కూరగాయలు కావాలి అంటే మొక్కలు చచ్చిపోతేనే నీకు కూరగాయలు. అవి నీ కోసం ప్రాణాలే పెట్టేస్తున్నాయా? ఎక్కడి నుంచి పుట్టాయి అవి? మట్లో నుండి పుట్టి మహోన్నతుడైన దేవుడి కోసం అవి ప్రాణాలు పెడుతుంటే, మహాశక్తి పరలోకంలో ఉన్న దేవుడికి పుట్టిన పరలోకపు కుమారులే మనుషులు. పరలోకానికి వెళ్ళవలసిన వారే, పరలోకం నుండి వచ్చిన వారే ఈ లోకపు మాయలో పడి లోకాన్ని ఎత్తుకున్నారేంటని రాశాను పాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటే అర్థం ఏంటంటే, మీరు హత్తుకోకండి అట్లని. లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి, వాటిని హత్తుకోకండి. వాటిని హత్తుకుంటున్నారేంటి? సర్వాన్ని ఇచ్చింది నేను కదా, భూమిని నేను మీకు ఇచ్చాను కదా, మట్టిని నేను ఇచ్చాను కదా, ఈ లోకం కోసం, ఈ లోకం మొత్తం నీ కోసం నేను చేశాను కదా. అన్నీ ఇచ్చిన నన్ను హత్తుకుంటావా? నీ అవసరాల నిమిత్తం ఇచ్చిన పంచభూతాలలో ఉన్న ఏవో నీకు ఇష్టమైన వాటిని ప్రేమలో పడిపోయేవేటి, వాటిని హత్తుకున్నవేటి? వాటి కోసం భార్యని చంపుతున్నావు, వాటి కోసం భర్తను చంపుతున్నావు, వాటి కోసం పిల్లల్ని చంపేసుకుంటున్నావు, వాటి కోసం బంధాలని చంపుకుంటున్నావు, వాటి కోసం పరలోకంలో ఉన్న కన్నతండ్రిగా నన్ను ఎప్పుడూ మర్చిపోయావు, నాకు టైం ఇవ్వని అంటున్నావు. ఈరోజు చాలామంది దేవుడి దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే, బిజీగా ఉన్నామండి, పని ఉందండి. ఎవరి కోసం చేస్తున్నావు పని? నీ కోసం, నీ కడుపు కోసం, లేదా నీ కుటుంబం కోసం. మరి పుట్టించిన దేవుడికి ఎప్పుడు చేస్తావు? ఆయనకి ఏమిచ్చావు సమయం? ఆయన నీ దేహంలో ఉన్న శక్తిని ఆయనకి ఎప్పుడు ఇస్తావు? ఎంత పరాస్తున్నాడు చూడండి. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో, ఎంత బారాసాడు చూసారా? మీరు గనక లోకపు మాయలో గనక పడితే, ఈ లోకాన్ని గనక మీరు హత్తుకుపోతే వాళ్ళలో ఏముండదట? తండ్రి ప్రేమ వానిలో ఉండదట. ఎందుకయ్యా భార్యని చంపేసావంటే వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి, మీలో ప్రేమ అనే ఆత్మఫలం ఉండాలి అన్నాడు. ఉందా? ఉంటే చంపుతాడా? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రేమ అనేది ఆత్మఫలం అన్నాడు కదండి. తనను నమ్మిన తన పిల్లలందరిలోనూ ఆ ఫలాలు ఉండాలన్నాడు కదండి. చంపుతున్నాడు, లేదంటే నరికేస్తున్నాడు, లేదా కొడుతున్నాడు, తిడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు అంటే వాళ్ళు తండ్రి ప్రేమ ఎక్కడుంది? ఏ ప్రేమ ఉంది? వాడి గుండెల నిండా ఏ ప్రేమ ఉండిపోయింది? ఇప్పుడు లోక ప్రేమ, లోకంలో ఉన్న వాటిని దేన్నో అత్తుకుపోయింది. మనుషులకు అన్యాయం చేస్తాడు, దేవుడికి అన్యాయం చేస్తాడు. ఇది గమనించాడు దేవుడు. లోకాన్ని ప్రేమించిన వానిలో నా ప్రేమ ఉండదు, నా ప్రేమ వానిలో ఉండదు, వాడికి నా పైన ప్రేమ ఉండదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక ఉదాహరణ చెప్తాను, ఇది మీకు అర్థం కావడానికి. ప్రారంభంలో చెప్పాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. నన్ను లేవికాండం మీరు చదువుకున్నారు. ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అన్నాడు కదా. భూమి ఎవరిదట?
దేవుడిది. భూమిలో మనం ఏది అనుభవిస్తున్నామన్నా అనుభవించేటప్పుడు దేవా స్తోత్రం మీరిచ్చారండి, మీకోసం నేను ఎలా బ్రతకాలండి అని ఆయన్ని స్తుతిస్తూ ఈ లోకంలో ఉన్నవి ఏదైనా అనుభవించాలి. కానీ మనిషి ఆయన్ని కంప్లీట్గా పక్కకు పెట్టాడు. నాకు ఈ లోకం ఉంటే చాలు, ఈ లోకంలో డబ్బు ఉంటే చాలు, ఈ లోకంలో భూములు ఉంటే చాలు, ఈ లోకంలో నాకు అధికారం ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఇది దేవుడికి ఎంత బాధను కలిగిస్తుందో ఒక మాట చెప్తాను మీకు, ఉదాహరణ చెప్తాను. ఒకటి, తల్లి బిడ్డ బంధం ఎంత మంచిదో మీకు తెలియదు కాదు. తల్లి బిడ్డ బంధం మంచిది. బిడ్డకు ఆకలేస్తుంది, అమ్మ నాకు బిర్యానీ అంటే ఇష్టం అమ్మ, బాగా బిర్యానీ ఉండన్నాడు. బాగా వినండి, ఇది కొడుకు ఆకలి అన్నాడు కదా అని అమ్మ చాలా ప్రేమతో అన్ని రకాలు బిర్యానీలో వేసి చక్కగా రుచికరంగా మంచి బిర్యానీ భోజనం వండి పెట్టింది. భోజనం బల్ల దగ్గరకు వచ్చాడు, భోజనం వడ్డిస్తుంది మమ్మీ, తింటున్నాడు. ముద్ద నోట్లో పెట్టుకోగానే, రుచి కలిగిన భోజనం నోట్లో పెట్టుకోగానే ఫీలింగ్ ఎలా ఉంటుందండి లోపల నుంచి? ఆకలి మీద ఉన్నాడు, రుచికరమైన భోజనం తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఈరోజు మేము దినమంతా ప్రయాణం చేసాం ట్రైన్లో, మధ్యాహ్నం భోజనం లేదు, రాగానే చేపల ఫ్రై పెట్టారు. తింటుంటే అమ్మ అది ఎలాగుందంటే ప్రాణం చాలరా బాబు ఈ రోజు కానట్టుంది. ఆకలితో ఉన్నప్పుడు అలాంటి ఆహారం దొరికితేనండి చాలా ఏమండి ఉత్సాహం వస్తుంది లోపల నుంచి. ఆహారం ఉత్సాహాన్ని పుట్టిస్తుంది, ఉల్లాసాన్ని పుట్టిస్తుంది. దేవుడు రాయించిన మాట బైబిల్లో. ఇప్పుడు ఈ ఉల్లాసం వచ్చినా ఉత్సాహం వచ్చినా మనసు ఎవరిని స్తుతించాలి? దేవుడిని. బిర్యానీ పెడుతుంది మమ్మీ, బిర్యానీ తింటున్నాడు, బిర్యానీ రుచిలో పొంగిపోతున్నాడు, బిర్యానీ రుచిలో మునిగిపోయాడు. రుచి తిని తిని బిర్యానీ చూసి అసలు నోట్లోంచి మాట అన్నాడు, అమ్మా బిర్యానీ అదిరిపోయిందమ్మా, ఈ బిర్యానీ ముందు, ఈ రుచి ముందు నువ్వు వేస్ట్ అమ్మా అన్నాడు అనుకోండి, ఎలాగుంటా చెప్పండి? వండిన కుక్కర్ నెత్తి మీద వేసి కొడుతుంది, అవును కదండి? ఇప్పుడు అమ్మ ముందు బిర్యానీని పొగిడితే ఏమైనా బాగుంటుందండి? నీకంటే బిర్యానీ సూపర్ అంటే బాగుంటుందా? బాగోదండి. వండింది ఎవరు? అమ్మ. అమ్మ నువ్వు సూపర్ అమ్మ అంటే ఇంకోసారి బిర్యానీ వండుతుంది. బిర్యానీని పొగిడితే, బిర్యానీ ఉంటే చాలా అమ్మ నువ్వు లేకపోయినా పర్లేదంటే బాగుందండి. ఇదేమన్నా లోకాన్ని ప్రేమించడం అంటే అదే. లోకాన్ని కలిగించింది ఎవరు? దేవుడు. నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవా నువ్వు ఇచ్చావు, నీకేం కావాలి తండ్రి, ఇందులోంచి మీ పని కోసం ఏం వాడమంటారు తండ్రి అనాలి తప్ప, నేను ఇవ్వను దేవుడికి, ఇదంతా నాకే కావాలా, నేను దాచుకోవాలా, దేవుడు పని చేయను, దేవుడి దగ్గరకు రాను. ఇదేంటండి ఇది? ఎదురు పడిపోయావు నువ్వు. అది నచ్చటం లేదు దేవుడికి. నీ జీవితంలో అదే దేవుడికి పెద్ద, నీకు దేవుడికి పెద్ద అగాధాన్ని కలిగించింది అదే. నేనిచ్చినవి నాకేమనంటున్నావు వేటరా, నేనిచ్చినవి నా కోసం ఖర్చు పెట్టనంటున్నావు వేటరా, నేనిచ్చిన వాటి కోసం బతుకుతున్నావు వేటరా, నా కోసం బ్రతకకుండా నేనిచ్చిన వాటి కోసం బ్రతుకుతున్నావు ఏంటి అంటున్నాడు. నాన్న వాచ్ కొనిచ్చాడు, నాన్న వాచ్ సూపర్ నాన్న, ఈ వాచ్ ముందు నువ్వు వేస్ట్ నాన్న అను, బాగుంటుందండి ఇది? నాన్న బాగుంటే 10 వాచ్లు కొంటాడు, నాన్న దగ్గర ఉంటే ఏది కావాలంటే అది కొంటాడు. వాచ్యం చూసి బొంగిపోయి నాన్న దూరం చేసుకుంటే, లోకాన్ని చూసి మురిసిపోయి లోకపు మాయలో పడి దేవుడిని వదిలేశారు ఈరోజు మనుషులు. దేవుడి దగ్గరికి రారంటే రావు, బిజీగా ఉన్నాం. దేవుడు పని చేయరంటే చెయ్యం. దేవుడి కోసం ఏమి ఎవరంటే ఇవ్వం. ఎందుకు ఇలా బతుకుతున్నారు అంటే ఈ లోకపు మాయలో, మట్టి మాయలో మనుషులు ఏమైపోయారు? కూరుకుపోయారండి. అందుకే రాస్తున్నాడు, మీరు ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించారా, ఇక మీలో నా ప్రేమ చచ్చిపోతానాడు. అంతే. బిలాములో చచ్చిపోయింది, అన్నయ్య సప్రలో చచ్చిపోయింది, ఇస్కరియోతు యోధలో చచ్చిపోయింది, గెహాజీగల్లో చచ్చిపోయింది. లోకాన్ని ప్రేమించారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించారు, దేవుడు ప్రేమ వాళ్ళలో చచ్చిపోయిందండి. బాగా ఆలోచించండి, మీరు బాగా మనసులో పెట్టుకుని ఆలోచించండి. రాత్రి నేను చెప్పిన వాడు నిజమో కాదు, మనం చేసే ప్రతి తప్పు వెనకాల ఈ లోకంలో మనం ప్రేమిస్తున్న ఏదో వ్యసనం ఉంటుంది, మర్చిపోకండి. ఈ లోకంలో ఉన్న వ్యసనే కాదు, కొంతమందికి మనుషులంటే మనుషులకు వ్యసనం. సంసోను జీవితం ఎందుకు నాశనం అయిపోయింది చెప్పండి? అమ్మగారు అంటే అమ్మగారు అంటే వ్యసనం ఆయనకి, ఆయన జీవితం అయిపోయింది. సొలొమోను జీవితం, అక్కడ కూడా అమ్మగారులే, అయ్యొక వ్యసనాలు. ఇలా లోకంలో నువ్వు ఆయనకంటే, దేవుడి కంటే మనుషులను ప్రేమిస్తున్నావా, స్త్రీని ప్రేమిస్తున్నావా, పురుషుడిని ప్రేమిస్తున్నావా, లోకంలో మట్టిలో నుండి పుట్టిన వాడిని ప్రేమిస్తున్నావా, దేవుడిని ప్రేమించవా? నాకు శిష్యుడుగా మీరు ఉండాలి అంటే, యేసుప్రభు చెప్పిన మాట, నాకు శిష్యులుగా మీరు ఉండాలి అంటే తల్లినైనను, తండ్రినైనను, కుమారులైనను, కుమార్తెలనైనను, చివరికి భార్యను, తర్వాత నీ చివరికి అన్నదమ్ములు, నీ ప్రాణమును సహా
నువ్వు ద్వేషింపకుంటే నీవు నా శిష్యుడవు కావు. వాటిని ప్రేమిస్తున్నావేంటే? అన్నీ ఇచ్చింది మేం కదా, మమ్మల్ని ప్రేమించకుండా నువ్వు ఎవరిని ప్రేమిస్తావు అన్నట్టు. ఒకవేళ ఈ లోకపు మాయలో, ఈ లోకపు ప్రేమలో నువ్వు పడిపోతే దేవుడు ప్రేమ నీలో ఉండదు. దేవుడు పని మీద ప్రేమ ఉండదండి. ఏమంటే ఇప్పుడు మీకు విషయం చెప్తాను, మీకు బాగా అర్థం అవడానికి. ఇప్పుడు ఈ పాపం తమ్ముడోళ్ళు ఏమండి ప్రతి సంవత్సరం ఈ సభలు పెట్టిస్తున్నారంటే, సభలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు ఖర్చు అండి. ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు ఉంటే తమ్ముడు మరి ఆ చెల్లికి బంగారం చేయించుకోవచ్చు కదా, మెడలోకి పెద్ద తోడు వస్తుంది. ఈ 2 రోజుల మీటింగ్ డబ్బులు ఏమంటే తోడు చేయించుకోలేదా? ఆ చెల్లి మెడలోకి తోడు రాదా, బంగారం రాదా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం లేదంటే, మేము బంగారం కొనుక్కోవాలి డబ్బులతో, వెండి కొనుక్కోవాలి, ఇది లేదు. మా డబ్బులతో పరలోకంలో ఉన్న తండ్రికి ఏం జరగాలి? సభలు జరగాలి, ఆయనకు మహిమ రావాలి, ఆయన మాటలు వినిపించబడాలి, ఒక్కరిలోనైనా మార్పు రావాలి. అంటే లోకం మీద ప్రేమను చంపుకొని పరలోకంలో ఉన్న దేవుడి మీద ప్రేమను పెంచుకున్నారు. ఈ లోకాన్ని ప్రేమించినోడు దేవుని ప్రేమించలేడు. ప్రారంభ శతాబ్దపు చూడండి, అపోస్తులుడు బోధ చేస్తుంటే ఆ రోజు వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. ఎందుకు పనికిరాని ఆస్తులు మాకు, చచ్చిపోయిన తర్వాత మాతో పట్టుకెళ్ళనివి, మాకు ఉపయోగపడినవి ఎందుకు, దేవుడికి వాడండి అన్నారు ఆ రోజు వాళ్ళు. దేవుడు పని జరిగించారు. అందుకేనండి ప్రారంభ శతాబ్దంలో ఎన్ని కష్టాలున్నా సంఘానికి సంఘం విస్తరించింది అంటే, ఆ రోజు సంఘంలో ఉన్న సభ్యులు చేసిన త్యాగాలు, వాళ్ళ ధైర్యం, దేవుడి మీద వాళ్ళకున్న ప్రేమ ఈరోజు ఎక్కడుంది చెప్పండి? ఈరోజు ఎక్కడుంది? సభలకి ఊరకనే వచ్చి కూర్చొని వాక్యం ఎవడు వాక్యం వినిపించడానికి కూడా విశ్వాసులు బ్రతిమాలాల్సి వస్తుంది. రండి సభలకి, రండి సభ. అంత బ్రతిమాలు తెగిన సభలకు రావట్లేదండి. వీళ్ళు ఆస్తులు ఇస్తారా, పొలాలు రాస్తారా? మీరు ఆలోచించండి లోతుగా వాక్యాన్ని. కనుక మనం ఎక్కడో దేవుడు ఉద్దేశాలకు, దేవుడు ఆలోచనలకి ఈ మట్టిని ప్రేమించి దూరం అయిపోతున్నాం.